కథ సెలెక్ట్ చేయడానికి మనసు కావాలి, ఇలాంటి మనుషులు కావాలి. ఇందాక విత్తనం గురించి మాట్లాడారు. శివసాగర్ రాస్తాడు, విత్తనం చచ్చిపోతూ పంటను వాగ్దానం చేస్తుంది, చిన్నారి పువ్వు రాలిపోతూ రాలిపోతూ కాపును వాగ్దానం చేస్తుంది, సూర్యాస్తమయం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సూర్యోదయాన్ని వాగ్దానం చేస్తుంది. అమరత్వం ఒక రమణీయమైంది, అది కాలాన్ని కౌగిలించుకొని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేస్తుంది. ఈ మొలకనూరు సాహితీపీఠం సాహిత్యం తెలుగు కరువవుతున్న ఈ రోజుల్లో మేము బ్రతికున్నంత కాలమే కాదు, మా పిల్లలకు కూడా చిరస్థాయిగా కథల పోటీ పెట్టి నిత్య నూతన యవ్వనంగా కొనసాగించాలని కోరుకుంటూ నా కథలోకి వస్తున్నాను. ఇది నా కథే. 23వ సంవత్సరంలో నేను డిగ్రీ చదువుతున్న ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. నా 80వ సంవత్సరంలో మళ్ళీ ఆ అమ్మాయి జ్ఞాపకం వచ్చింది. ఆమె ఇప్పుడు ఒక మున్సిపల్ కమిషనర్గా చేస్తుంది. 80వ సంవత్సరంలో నేను మంచం మీద ఉన్నప్పుడు, నేను కొద్ది క్షణాల్లో కొద్ది రోజుల్లో చనిపోతాను, ఇంకా కథలు చదివారు సిస్టర్ గారు, వారందరూ చదివి అంటారు. రాలేదు అంటది. 4 పేజీలు 5 పేజీలు కథ రాలేదు ఇంకా అంటాడు. ఇంకా రాలేదా అంటాడు. కథను చెప్పుకుంటూ వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. 23వ సంవత్సరంలో పరిగెత్తుతూ ఒక చీకటి రాత్రి కంపార్ట్మెంట్లో తను ఒక్కడే కూర్చున్నప్పుడు, ఎవరూ లేని సమయంలో ఒక అమ్మాయి పరిగెత్తు వస్తూ రైలు ఎక్కుతుంది. ఆ చేయి పట్టుకుని ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళ ప్రయాణం సాగుతుంది. చివర 80వ సంవత్సరంలో చచ్చిపోయే ముందు రామతీర్థం అని ఉంటుందండి. మీరు ఎప్పుడైనా విజయనగరం వెళ్ళిన తర్వాత రామతీర్థం, ఆ కొండ మీద వాళ్ళు కలిసినప్పుడు ఒక లాకెట్ ఇద్దరు ఫోటో ఉన్నది. నేను చచ్చిపోయే లోపల ఆమె వస్తే ఇది ఇవ్వండి అని చెప్తాడు. ఆమె తను చనిపోయిన వెంటనే వస్తుంది. ఆ లాకెట్ తీసి చూసి తన కాళ్ళ మీద, నీ పేరు ఏంటి అని అడుగుతుంది ఆవిడ. 75వ సంవత్సరంలో వచ్చి నా పేరు కిమి అంటుంది మనవరాలు. కిమి అంటే కమల, అంటే ఆమె పేరు పెట్టుకున్నాడు 80వ సంవత్సరంలో. ఆ కాళ్ళ మీద పడి 80వ సంవత్సరంలో కూడా, అంటే ప్రేమ బంధం ముగింపు విషాదాంతమే అంటాను నేను. ఏది కూడా ఇక్కడ చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, మీరందరూ నాకంటే గొప్పవాళ్ళే. మీరు ఓ మాట చెప్పండి, ఏ బంధమైన ఏదైనా విషాదాంతమే. మా గఫార్ ఉన్నాడు, ఎన్నో కథలు రాశాడు. మా చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడు, ఎన్నో కథలు రాశాడు. ఏదైనా ప్రేమ ముగింపు విషాదాంతమే. తను కాళ్ళ మీద పెట్టి తలపెట్టి అలా చనిపోతుంది. అది నా సీతమ్మ కోనేటి సాక్షిగా, అది రామతీర్థం గురించి రాశాను. శ్రీనివాస్ గారికి, శశిధర్ గారికి, ఇంకా పెద్దలకు, మా గోవర్ధన్ రెడ్డి అన్నకు ధన్యవాదాలు. ఈ గ్రూప్లో చేరాలనే ఉద్దేశంతో నేను 2వ కథని పంపించాను, వేగుచుక్క అని. దానికి ప్రోత్సాహ బహుమతి లభించింది. ఈ సంవత్సరం నాకు ప్రత్యేక బహుమతి వచ్చింది, సంభవామి యుగే యుగే. ఆ కథ గురించి చెప్పాలంటే, ఒక ఇసుక తీసేవాళ్ళ పరిస్థితుల గురించి రాశాను. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటారు. ఒక కథ రాయాలంటే మనం ప్రసవ వేదనే కాదు, ఒక తపస్సు లాంటివి చెయ్యాలి. దానికి ఎంత డీప్గా వెళ్తే ఆ ఫలితం కూడా అంత డీప్గా వస్తుంది అని నేను అనుకుంటాను. ఏదైనా సరే తెలుసుకుని రాయడం నాకు ఇష్టం. లోతుకి వెళ్ళే కొలదే మనకి అన్నీ దొరుకుతాయని నేను భావిస్తున్నాను. పెద్దలందరికీ నమస్కారం. పోయినసారి వేగుచుక్క గురించి నా టైం వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఈసారైనా పెద్దలు అందరు కొంచెం చెప్పమని కోరుకుంటున్నాను. 2 విషయాలు చెప్తే సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గత సంవత్సరం అమ్మ చిరునామా కథతో ప్రథమ బహుమతి తీసుకున్నాను. అప్పటికి 20 సంవత్సరాలు రాసి 20 సంవత్సరాలు అస్త్ర సన్యాసం చేసి ఆ 20 సంవత్సరాల గ్యాప్లో రాసిన ఒకే ఒక్క కథ. ఆ కథకి అంత గుర్తింపు గౌరవం వచ్చిన తర్వాత నేను రాయడం కొనసాగించాలా, మళ్ళీ సుప్తావస్థలోకి వెళ్ళిపోవాలా అని సందిగ్ధావస్థలో ఉన్నా. ఇంకా నేను ఏ నిర్ణయం తీసుకోలేదు. అప్పుడు మన సాహితీ సమూహంలోంచి ఒక వ్యాఖ్యానం నాకు తాకింది. ఆ వ్యాఖ్యానం ఏంటంటే, డాక్టర్ గారు మీరు చాలా సరదాగా ఉంటారు, జోవియల్గా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. అలాంటి మీరు అమ్మ చిరునామా లాంటి ఒక సీరియస్ కథ రాశారంటే నమ్మలేకపోతున్నామండి అన్నారు. మొదట్లో నేను అది ప్రశంసగానే తీసుకున్నాను, పొంగిపోయాను. తర్వాత అలాంటి వ్యాఖ్యలు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయి. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, వీరు నన్ను అభినందిస్తున్నారా, అనుమానిస్తున్నారా? ఇది అనుమానమే, డౌటే లేదు. సో ఇప్పుడు నేను అర్జెంటుగా శీల పరీక్షకు నిలబడాలి, అగ్నిలో దూకాల్సిందే. ఆ నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నానో 2వ ఇన్నింగ్స్ మొదలుపెట్టాను. అందులో నేను సీరియస్ కథలు రాయగలను, నేను కథలు కూడా రాయగలను అని నిరూపించుకునే ప్రయత్నంలో రాసిన మొట్టమొదటి కథ ఇది. కథ కాదు, అంతే సీరియస్గా రాసిన మరో కథ ఇచ్చట నేరస్తులు తయారు చేయబడను. ఇప్పుడు నా కథ యొక్క మూల అంశానికి వస్తే, మన చుట్టూ ఉన్న సమాజంలో
ఎందరో గృహిణులు ఉన్నారు. ఈ ఎందరో గృహిణుల్లో చాలామంది, నేను ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి, పరమ గయ్యాళిగా ఉండడం నేను చూశాను. చిటపటలాడడం, బుసబుసలాడడం, కోప్పట్టడం, కుదిరితే కొట్టడం, ఇంకా వీలైతే తన్నడం. ఇలాంటి ఒక గృహిణి చేతిలో ఘోరాతి ఘోరంగా అవమానించబడిన ఓ వ్యక్తి ఆ గృహిణి యొక్క గయ్యాళితనానికి మెచ్చి ఇచ్చిన బహుమతి నా కథ. సో మిగిలిన కథని బతుకమ్మ వెండి తెరపై మీరు చూడాలి. అది డిసెంబర్లో జరుగుతుంది. థియేటర్ నాకు వారం రోజులు మాత్రమే ఇచ్చారు. ఆ వారం రోజుల్లో మీరు ఎన్ని ఆటలు చూసుకుంటారో మీ ఇష్టం. అది డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. సో అది బహుమతి వెనుక ఉన్నది. ఇప్పుడు మీకు 2 సీక్రెట్స్ చెప్పాలి కదా. సీక్రెట్ నెంబర్ 1, ఈ కథకి ఉన్న ఉపశీర్షిక అంటే ఆ ట్యాగ్ లైన్ ఏంటి? మేడ్ ఇన్ ముల్కనూర్. హామీ పత్రంలో నేను రాశాను ఆల్రెడీ. మీరు కథ చదివిన తర్వాత ఆ కథకి ఈ ఉపశీర్షికకి ఎలాంటి సంబంధం లేదని మీకు అనిపిస్తుంది. అది ఏ సంబంధం ఎలా అనేది తగిన అవకాశం, సమయం, సందర్భం వచ్చినప్పుడు బ్రాకెట్లో వస్తే అప్పుడు చెప్తానన్నాను. అదిగో ఆ సందర్భం వచ్చేసింది. ఇదే అది. ఆ కథకి బహుమతి వస్తుందో రాదో అనే సందిగ్ధంలో నేను ఆ వాక్యాన్ని అక్కడ చేర్చడం జరిగింది. రైట్. దానికి ఉన్న ఉపశీర్షిక మేడ్ ఇన్ ముల్కనూర్. రెండోది, ఈ కథ నేను రాయలేదన్నాను. చాలామంది నాతో బలవంతంగా రాయించారు. ఎవరు వారు అంటే, ముల్కనూరు కథల పోటీలో బహుమతి పొందిన రచయితలందరితో ఒక సమూహం పెట్టాలి, వాళ్ళతో కథా సమీక్ష చేపించాలి, చివరి 3 రోజులు ఇతర అంశాల మీద, సాహిత్య అంశాలపైన చర్చ జరిపించాలనే ఆలోచన శ్రీనివాసులు గారికి ఎప్పుడొచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు, కానీ హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. నా పరిస్థితి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పుడు ఎలా ఉందంటే, అదేదో సినిమాలో మమ్మట్టి సంగీత పరిజ్ఞానం అంతా మర్చిపోయి మళ్ళీ ఓనమాలు నేర్చుకోవడానికి సంగీత పాఠశాలలో కూర్చుంటాడు. నేను అలాగే మళ్ళీ పలకపలకం పట్టుకొని కూర్చున్నా. ఆ కూర్చున్నప్పుడు నాకు దిశానిర్దేశం చేసింది కథ అంటే ఏంటి, కథ ఎలా రాయాలి అనే విషయాలను నాకు నేర్పించి నన్ను ముందుకు నడిపించింది, నా కథకు ప్రాణం పోసింది మన ముల్కనూరు కథా రచయితల సమూహం మాత్రమే. ఈ సమూహంలో ఎవరెవరు నా కథకి ఎలా దిశానిర్దేశం చేశారో అందరి పేర్లు చెప్పలేకపోయినా ఒక 3 పేర్లు మాత్రం ప్రస్తావిస్తాను. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే పుల్లాచారి గారు. వారు గత సంవత్సరం సమూహంలో ఒక వ్యాఖ్య చేశారు. కథ అంటేనండి, కథాకాలం చిన్నదిగా ఉండాలి. ఉదాహరణకి అంటూ నా కథని ఆయన ఉదాహరణగా చెప్పారు. అమ్మ చిరునామాలో రైలు ఇక్కడ బయలుదేరుతుంది, ఈ స్టేషన్లో కథ మొదలైంది. ఈ రైలు అవతల స్టేషన్కి చేరుకుంటుంది, కథ ముగిసిపోయింది. అలా ఉండాలండి అన్నారు. ఓహో ఇలా ఉండాలా అని నాకు కూడా తెలియదు. అది వాస్తవ సంఘటన కాబట్టి యథాలాపంగా రాశాను, కానీ అలా రాయాలన్న సంగతి నాకు కూడా తెలియదు. నేను అప్పుడే నేర్చుకున్నా. సో ఆ తర్వాత ఈ బహుమతిని నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను, ఒక హాస్పిటల్లో ఆపరేషన్ మొదలవుతుంది, ఆపరేషన్ మొదలైంది, కథ మొదలవ్వాలి. ఆపరేషన్ క్లోజ్ అయితే కథ ముగిసిపోవాలి. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న తేడాలు వస్తాయి. ఏంటి ఆ చిన్న తేడాలు? ఒకవేళ కథ పతాక సన్నివేశంలో ఆ డాక్టర్ గారే మాట్లాడాల్సి రావచ్చు, లేదా ఆ పేషెంట్ ఎవరైతే సర్జరీ జరుగుతుందో ఆ వ్యక్తి పైనే పతాక సన్నివేశం ఉండొచ్చు. మరి అటువంటప్పుడు సాంకేతికంగా కొంత సమయం కావాలి కదా, అలాంటి సాంకేతిక సమయం మాత్రమే తీసుకున్నాను. సో పుల్లాచారి గారు, మీరు ఇక్కడికి వచ్చారో రాలేదో ధన్యవాదాలు సార్. ఇంకా 2 ఉదాహరణలు. బాలకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు. సాహితీ సమూహంలో ఒకసారి మా గురుగారి ప్రస్తావన వచ్చింది, నెల్లూట్ల వెంకటేశ్వరరావు గారు. ఆయన సినిమాల కథలు, మాటలు, పాటలు రాసేవారని. అటువంటప్పుడు ఈ చరిత్ర ఏసిరాతో దాని టాపిక్ వచ్చినప్పుడు వారు నాకు ఏం చెప్పారంటే, ఈ సినిమాలోనండి 3 కోడళ్ళు, కోడళ్ళ ఎవరో నాకు సరిగా గుర్తులేదు, 3 రకాల మాండలికాలు మాట్లాడతారు అన్నారు. కానీ ఇలాంటి ప్రయోగం అంత ముందు ఎప్పుడు జరగలేదు, ఆ తర్వాత కూడా నేను చూసినట్టు గుర్తులేదు అన్నారు. ఇమ్మీడియట్గా నోట్ దిస్ పాయింట్ అని నేను రాసుకున్నాను ఆ నోట్స్లో. నా ఈ కథలో 3 మాండలికాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. 3వ వారు జొన్నవిత్తుల వారు. వారు ఒకసారి కథా చర్చలో ఏం చెప్పారంటే, కథ ముందా కథనం ముందా, ఏది ఈ రెండింట్లో ఇంపార్టెంట్ అన్నప్పుడు చాలా చర్చ జరిగింది. నేను కూడా కథ లేకుండా కథనం ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకున్నా. కానీ సరే, ఈయన పెద్ద ఆయన చెప్తున్నాడు కదా చూద్దామని ఆపరేషన్ సీన్ ఓపెన్ చేశాను. మిగిలిన పాత్రల కథ నాకు తెలియదు, రాసుకుంటూ ఉన్నా. ఆ పాత్రలు అవే నడుచుకుంటూ పోయాయి, ఆ సంభాషణలు అవే జరిగిపోయాయి. సో ఇలాంటి సమూహంలోంచి ఆ కథ ఆ రకంగా పుట్టింది కాబట్టే దాని ఉపశీర్షిక ఏమైంది, బహుమతి మేడ్ ఇన్ ముల్కనూర్.
సో ఈ సమూహంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ సమూహాన్ని సృష్టించిన సాహితీ పీఠం వారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 52వ ఏట నేను కథ రాయటం మొదలుపెట్టాను. నాకు 55 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు 3 సంవత్సరాలు బట్టి ఒక 15 కథలు మాత్రమే నేను రాయగలిగాను అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఆ కథలన్నీ కూడా పేరు పొందాయి, సర్వ అంగీకారం పొందాయని చెప్పుకుంటున్నాను. ఇంతకుముందు కాటుకనుల సాక్షిగా కథ ద్వారా నన్ను ఆవిష్కరించారు ముల్కనూరు సాహితీ పీఠం నమస్తే తెలంగాణ వారు. అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత ఆ తడి నుండి ఆమె దాకా ఢోలాయమానం కథలకు తృతీయ విశిష్ట బహుమతులు పొందుతూ వచ్చాను. ఈ ఉత్సాహంతో చాలా కథా పోటీల్లో నేను బహుమతులు సంపాదించాను. నేను ఖమ్మంలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తానండి గవర్నమెంట్ కాలేజీలో. పాల రహదారి అనేటువంటి ఈ ముల్కనూరు దారిలో ఈ కథల జాతరలో నాకు ఒక ప్రబల బండి ఉందని, 4 శకటాలు అయినటువంటి కథలు నాకు ఉన్నాయని నేను సగర్వంగా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఖమ్మం జిల్లా వాళ్ళం కాబట్టి మా మిత్రుడు సాదిక్ అలీ అంటారు, అరే జై తెలంగాణ అంటే మీకు పులకరించదేంట్రా ఒళ్ళు అంటాడు. అంటే విమర్శ అనమాట. అది ఒక వారధిగా మేము గుమ్మం దగ్గర ఉన్నట్టుగా ఉన్నాము కాబట్టి గోదావరి జిల్లాలో జరిగే ప్రబల తీర్థం తెలుసు, మల్లన్న పట్నం గురించి కూడా మాకు తెలుసు. కాబట్టి 2 ప్రాంతాల సంస్కృతికి మేము ఒక చక్కటి ప్రతిరూపాలుగా ఉంటాము. ఖమ్మం జిల్లా వాళ్ళం మేము. వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్. అంటే ఆలోచన ఆంధ్రాగా ఉంటుంది, మా ఆవేశం తెలంగాణగా ఉంటుంది. మేము అంటే సగర్వంగా చెప్పుకుంటాము, ఫ్రాంక్లీ స్పీకింగ్ లైక్ దట్. ఇక ఆ నేపథ్యంలో 2 ప్రాంతాలని గమనించిన తర్వాత వచ్చినటువంటి రిఫ్లెక్షన్స్ నా కథలో ఉంటాయి. అవి ఖచ్చితంగా మీరు చూడవచ్చు వాటిని. ఇప్పుడు రాసిన కథకు నేను ఇంత అత్యున్నత బహుమతి వస్తుందని నిజంగా ఊహించలేదండి. ఇట్ హ్యాస్ ఫాలెన్ లైక్ ఏ థండర్ బోల్ట్ ఆన్ మీ. 3rd ప్రైజ్ అట్లా వస్తుందనేటువంటి ఊహతో ఉన్నాను నేను. కానీ ప్రథమ బహుమతి ఇచ్చి నాకు ఈ కథకు మీరు పట్టాభిషేకం చేశారు. ముగ్గుకి, మహిళా శక్తికి, మీరు మన సంస్కృతికి పట్టాభిషేకం చేశారు. భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా తెలుగు వాళ్ళ సంస్కృతిలో ఉన్నటువంటి ఆ కట్టుబట్టు, పసుపు కుంకుమల్ని, ఆ గాజుల్ని, ఆ ముగ్గుల్ని, ఆ కాటుకని, వీటన్నిటి మీద కథలు రాయటానికి నేను జీవించాలి అని అనుకుంటా అండి. బికాస్ ద ఫ్యూచర్ జనరేషన్స్ విల్ బి రీడింగ్ అబౌట్ దెమ్ అండ్ అండర్స్టాండ్ హౌ రిచ్ దేర్ కల్చర్ హ్యాస్ బీన్. కాబట్టి వీటిని రికార్డు చేయటం అనేది ఒక రకమైనటువంటి ఫిక్షనల్ క్రొనాలజీ అని అనుకుంటున్నాను. ఆ విధంగా నేను ఇంతకుముందు కాటుక మీద రాశాను, ఇప్పుడు ముగ్గు మీద రాశాను. ముగ్గుతో ముడిపడినటువంటి ఒక జీవనాన్ని, ఒక సంస్కృతిని అంతర్లీనంగా నేను వర్ణించగలిగాను. దాంతోపాటుగా ఒక ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్లో ఒక మంచి మహిళా క్యారెక్టర్ని నిర్మించి నేను సఫలీకృతమయ్యానని అనుకుంటున్నాను. ఇంకా నా కథలో నేను చాలా లోతుల్ని మీరు ఆవిష్కరించవచ్చు అవన్నీ. ఎందుకంటే నా బిడ్డ గురించి నేను పొగట్టుకుంటే అది బొంబాస్టిక్గా ఉంటుంది కాబట్టి ఐ వోంట్ ప్రైజ్ మై ఓన్ డాటర్. కాబట్టి ఒక సమ్మిశ్రమైనటువంటి సంస్కృతుల నుంచి వస్తుంటాయండి నా కథలు. అందువల్ల నేను ముందుకెళ్తున్నానని అనుకుంటున్నాను. ఈ ముందుకెళ్ళటానికి కారణము నమస్తే తెలంగాణ మరియు ముల్కనూరు యొక్క ఆదరణ నాకు ఆక్సిజన్ లాగా నడిపిస్తూ ఉంది నన్ను. నా కథను నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. నా పేరు విజయ్ భాస్కర్ అండి. కలం పేరు శ్రీవల్లి భాస్కర్. నేను హైదరాబాద్లో న్యాయవాది వృత్తి చేయబడుతున్నాను. లాస్ట్ టైం కూడా నేను రాసిన మొట్టమొదటి కథకే నాకు వేదశ్రుతికి బహుమతి ఇచ్చి ప్రోత్సహించింది. ఈసారి కూడా కథ కొట్టాలి అనే ఉద్దేశంతో ఈ టాపిక్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది మనలోంచే పుడుతుంది, మన జీవితంలోంచే పుడుతుంది. కానీ చాలా మేధావి రచయితల్లో ఉన్న సొసైటీ ముల్కనూరు సాహిత్య వేదికలో కథ గెలవడం అంటేనే ఒక గొప్ప విషయం అండి. అది 3000 అవనండి, 2000 అవనండి, మొత్తం 70 కథల్లో మన కథ ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్ అండి. మన ముందే తీసుకొచ్చి కూర్చోబెట్టారు మన వేముల శ్రీనివాస్ గారు న్యాయమూర్తులను కూడా అని. అందుకు ఒకసారి ఈ కథ ఇక్కడ 2000లో రావచ్చు, ఇంకో చోటకు పంపిస్తే అది ప్రథమ బహుమతి కూడా పొందవచ్చు. ఈ నారీ శిరోమణి అన్నది ఒక స్త్రీ జీవితంలో ఒక జడ్జి గారు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఆయన పదవీకాలం అయిపోతుందండి.
ఆయన మళ్ళీ సమాజంలో మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఆయనకి భద్రత లేదు. మరి ఎవరైనా గుర్తుపడితే ఆయన్ని మనకి తీర్పు ఇచ్చింది ఈయనే కదా అని ఎవరైనా గుర్తుపడితే అన్న నేను ఒక లేడీ జడ్జి గారు తీర్పు ఇస్తూ ఉంటే నేను అబ్జర్వ్ చేసింది అది. ఆవిడ అన్నమాటే, నేను ఇప్పుడు తీర్పు ఇస్తాను, రేపే నా రిటైర్మెంటు. చాలామంది జడ్జీలు తీర్పులు ఇవ్వరండి, అవి అలా నడుస్తూనే ఉంటాయి. 1996 కేసు కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయండి. అవి ఎక్కడో తీర్పులు ఇస్తూ ఉంటాయి, హైకోర్టులోనో ఇక్కడోనే. ఆ జడ్జి గారు తీర్పు ఇచ్చిన తర్వాత అతన్ని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. ఆయన మళ్ళీ పదవీ విరమణ చేసి మామూలుగా రోడ్డు మీకు వచ్చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ట్రైన్లో ఆయన కలుస్తాడండి. ఒక వ్యక్తి తీర్పు ఇచ్చిన తర్వాత ఆ ఇంటి యొక్క యజమాని జైలుకి వెళ్ళిపోతే వాళ్ళ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు అడుక్కు తినే పరిస్థితికి వస్తారండి అన్నదే నా యొక్క నారీ శిరోమణి కథ టాపిక్ అండి. దాన్ని తీసుకునే రాశాను నేను. ఈ ములకనూరు సాహితీ వేదిక మీద మరి ఒక్కసారి వచ్చి నేను లాస్ట్ టైం వేదశృతిలో వచ్చాను, అదే నా మొట్టమొదటి కథ. ఇప్పుడు ఈ కథతో కూడా రెండోసారి నేను విజయం సాధించే మళ్ళీ ఇక్కడికి వచ్చానండి. అందరికీ, ఈ న్యాయ నిర్ణేతలకి, తోటి రచయితలకు అందరికీ నమస్కారాలండి. మనిషి సాహిత్యాన్ని గురించి కానీ, సాంస్కృతిక కార్యక్రమాల గురించి కానీ ఏదో ఒక రంగాన్ని తీసుకుని దీన్ని కొంచెం మనం అభివృద్ధి చేసేలాగా మన సాయశక్తిలో ప్రయత్నిద్దామని చేయడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ ముల్కనూరులో ఇటు సాహిత్యపరంగా కథారచయితలందరి చేత పోటీ పెట్టి ఆ కథలన్నింటినీ మళ్ళీ ప్రచురింపజేస్తూ ఒక సమూహాన్ని కూడా ఏర్పరిచి మేమందరం కూడా ఇంటరాక్ట్ అయ్యేలా చేస్తున్న వేముల శ్రీనివాస్ గారు, వారి బృందం నేను తలుచుకుంటుంటే కొన్నేళ్లు పోయిన తర్వాత ఇప్పటికే నేను నా సొంత ఊరేదో, నేను పుట్టిన ఊరేదో మర్చిపోయాను. ముల్కనూరే నా పుట్టిన ఊరేమో అనుకుంటుంటాను. ఈ ముల్కనూరు పేరు కూడా వేములకనూరు అని మారిపోతుందేమో కొన్నాళ్ళు పోయిన తర్వాత నాకు అనుమానంగా ఉంది. వారి మిత్ర బృందం కారణంగా చాలా సంతోషం. నేను కథలు రాయడం అనేది ఓకే, గతంలో ఎక్కువ రాశాను. నేను ఎక్కువగా ఇష్టపడే రసం కరుణ రసం, హాస్య రసం, మనసుకు సంబంధించిన విషయాలు నేను ఎక్కువ ప్రజెంట్గా లైక్ చేస్తున్నాను. నేను మనసు పెట్టే బాధ, ఏ వ్యక్తి అయినా మనల్ని ప్రేమిస్తుంటే, ప్రేమ అనేది అనేక రకాలుగా మీకు తెలిసింది కదా, తండ్రి ప్రేమించేది, తల్లి ప్రేమించేది, మనం విడిగా ఎవరినైనా ప్రేమించేది, సోదర ప్రేమ, బయట స్నేహితుల ప్రేమ, సంఘంలో అనేక మంది ప్రేమ, ఇలా అనేక రకాలు ఉంటాయి. దాంట్లో ఎవరైనా వ్యక్తి ఉంటే మనం నెగ్లెక్ట్ చేస్తే భవిష్యత్తులో ఆ ప్రేమ ఏమిటో అనేది మనకి కరువు అయిపోయినప్పుడు ఆ వ్యక్తి మన అంతగా ప్రేమిస్తే మనం నెగ్లెక్ట్ చేశాం కదా అని పడే తపన, బాధ, నరకయాతన అవుతుంది. అది దాని మీద తీసుకున్నాను. చితాదహతి నిర్జీవం చింతాదహతి జీవనం అన్నాడు. నేను అన్నవరం వెళ్ళినప్పుడు అక్కడ చదివాను చోట ఒక స్లోగన్. చితి చనిపోయిన శవాన్ని కాలుస్తుంది, చింత మనిషినే కాలుస్తుంది. అది తీసుకుని నేను దహతి జీవనం అని చెప్పి కథ రాయడం జరిగింది. ఎంతో పెద్ద సొసైటీలో తన మెంబర్గా కోరుకుంటూ తను చాలా ఎత్తుకు ఎదగాలని, కోట్లు గణించాలి అనుకునే ఒక స్త్రీ తనని ఎంతో ప్రేమించే భర్తకి దూరం అయినప్పుడు, ఆ తర్వాత కథంపుడి చెప్పకూడదు కాబట్టి, ఆవిడ పెద్ద డాక్టరుగా, పెద్ద సర్జన్గా ఒక హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక శవం వచ్చింది. శవం కాదు, చనిపోయే ముందు పెద్ద యాక్సిడెంట్లకు గురైన ఒక వ్యక్తి వచ్చాడని తెలిసి అక్కడికి వెళ్ళినప్పుడు, ఆమె ఎవరో తెలియక వెళ్ళినప్పుడు, ఆమె తన మాజీ భర్తే అని తెలిసినప్పుడు అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనే దాని మీద కథను నేను తీసుకోవడం జరిగింది. ఇందాక చెప్పినట్టుగా నేను మనసుకు సంబంధించిన సబ్జెక్ట్ మీద ఈ మధ్య ఎక్కువగా కథలు తీసుకుంటున్న కారణంగా. అలాగే ఈ రిజల్ట్స్ రాగానే నాకు మొదట్లో, ఇది 4వ సంవత్సరం, మొదటి 2 సంవత్సరాలు 2,000 ఇచ్చారు. నేను చేతులు ఎత్తి దండం పెట్టాను వారికి, అయ్యా మీరు 2,000 ఇవ్వకపోయినా పర్లేదు, నా 2,000 అనేది నాకు పర్మనెంట్ చేయకండి. ఎందుకంటే ఇది నా జీవితంలో 2,000 అనేది చాలా పెద్ద హిస్టరీ ఉంది. దానికి నా ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం వచ్చిన ఫస్ట్ ప్రైజ్ 2,000ది. ఇంకా అక్కడి నుంచి ఎప్పుడు వచ్చినా 2,000 వస్తుంది. నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు కూడా 2,000 తీసుకున్న వాళ్ళు ఎక్కొడుతున్నారు, మిగిలిన వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి మార్చండి అన్నాను. లాస్ట్ ఇయర్ విశిష్ట కథకుండా అని చెప్పి ఏదో పెద్ద అమౌంట్ ఇచ్చారు పాపం. ఈసారి రిజల్ట్ రాగానే విశిష్టగా ఎక్కడున్నాయి మళ్ళీ విశిష్ట పెట్టుంటారులే, నన్ను చూస్తుంటే ఎక్కడ విశిష్ట కనపడలా. నాకు పటం కట్టేసారు. టీవీ సీరియల్స్లో ఏదైనా పాత్ర తీసేయాలంటే పటం పెట్టేసి దండేసేస్తారు.
అట్లాగైనా పటం కట్టేశారేమో అని అనుకుంటుంటే ఎక్కడ తెలియట్లేదు. సరే కింద నుంచి నేను డ్రామా యాక్టర్ని, డైరెక్టర్ని, రచయితని, నేను జడ్జిగా కూడా చాలా పరిషత్తులకు వెళ్తుంటాను కాబట్టి మేము ప్రైజులు ఉత్సాహపరచడం కోసం అన్నట్టుగా ఫస్ట్ ప్రైజ్ నుంచి చదవకుండా కింద నుంచి మేము చదువుకు వెళ్తాం, ఎందుకంటే ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో. సరే నేను అలవాటు ప్రకారం 2000తో స్టార్ట్ చేశాను. ఎక్కడా కనపడలేదు నా పేరు, గుండె గుబేల మంది. విశిష్ట కథల్లో లేదు, 2000 లేదు, ఇంకేమి ఇస్తారు నాకు అనుకుని చూసి పైకి 3000లో కనిపించింది. ఓహో కొంచెం నన్ను ఉంచారు, ఇంకా పటం ఎక్కించలేదు అనుకున్నాను. చాలా సంతోషం. మిత్రులు ఇక్కడికి రావడం అనేది మెయిన్గా ఇందాక వారి మిత్రులు చెప్పినట్టుగా బహుమతి ఏది వచ్చిందని దాని గురించి కాదు, చాలామందికి తెలిసే విషయం. సుదూర తీరాల నుంచి వస్తున్నారు, అటు రాయలసీమ కొస నుంచి, ఇటు ఆంధ్ర కొస నుంచి, ఇటు తెలంగాణ కొస నుంచి. ఈ రోజు ఎంతో భయంకరమైన వాన కంటిన్యూ అవుతుందేమనుకుంటే ఆ వానదేవుడు కూడా కరుణించేలాగా ఎంతటి అసాధ్యులండి వీరుడు, వానను కూడా ఆపేశారు. మా కార్యక్రమం సక్సెస్ అయి తీరాలంతే అన్నారు. ఎట్టి వాన వచ్చినా ఏమొచ్చినా, తుఫాను వచ్చేలా ఉంది, మీరు వెళ్తారా అంది మా ఆవిడ. తుఫాను కాదు, వరదలు వచ్చినా నేను వెళ్తాను అన్నాను. చక్కగా ఎంత హాయిగా ఉంది, చక్కటి వాతావరణంలో మనం కలిసాం. ఈ వాతావరణం కోసం, ఈ స్నేహం కోసం, ఈ ఇంటరాక్షన్ కోసం మనందరం కలుస్తున్నాం ఇక్కడ. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో అనేక సంవత్సరాలు ఇది ఆగిపోకుండా సాగాలని ఈ లైబ్రరీ 3000 పుస్తకాలుగా 6000 లబ్ధిదారులుగా స్టూడెంట్స్ వాళ్ళందరూ ఉపయోగపడేలాగా కోరుకుంటున్నాను. నమస్తే. నేను 4 సంవత్సరాల నుంచి కథలు రాయడం మొదలుపెట్టాను. 4 ఏళ్ళలో దాదాపు ఒక 20 కథలు నాకు ప్రచురితమై ఉంటాయి. అవి కాకుండా మరో 20 కథలు నేను ఫేస్బుక్లో రాసినవి, నర్తంపేట కథలను పుస్తకంగా రాశాను. కానీ అవన్నిటికంటే కూడా నాకు గుర్తింపునిచ్చింది ముల్కనూరు కథల పోటీలో బహుమతి సాధించిన బహురూపులది కథ, 2022లో కథ. ఆ కథతోనే నన్ను అందరూ కథకుడిగా గుర్తించడం మొదలుపెట్టారు. అందుకు నేను ఎప్పుడు కూడా ముల్కనూరు సాహితీ పీఠానికి నేను రుణపడి ఉన్నాను అనుకుంటున్నాను. అలాగే ముల్కనూరు గ్రామంతో కూడా నాకు ఎంతో అనుబంధం ఉంది. నేను ఇక్కడ హన్మకొండ వాసనే, రెగ్యులర్గా ముల్కనూరు వస్తూ ఉంటాను. నేను కథలు రాయడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని రోజులకి ఏం చేశానంటే, ఎందుకు రాయాలి కథలు అంటే నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నాను. 1000-2000 బహుమతులు ఇస్తారు, మనం ఎంతో కష్టపడి రాస్తుంటాము, కొన్ని పత్రికలు ప్రింట్ చేయవు, దాదాపు అవే అంశాలు తిరిగినట్టుగా అనిపిస్తాయని చెప్పి నేను రాయడం మానేశాను లాస్ట్ ఇయర్. ఆ సమయంలో 2024 అక్టోబర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మన డిఎస్సి ఫలితాలకు అందరికీ హైదరాబాద్ రమ్మని అందరికీ డిఎస్సి నియామక పత్రాలు చేస్తున్నప్పుడు నల్గొండ నుంచి ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది. సార్, ఈరోజు నేను ముఖ్యమంత్రి గారి చేతుల్లో మీదుగా నేను నా నియామక పత్రం తీసుకోబోతున్నాను. దీనికి ముఖ్య కారకులు మీరే సార్. ఎందుకంటే నేను సంవత్సరం క్రితం మీరు రాసిన ఒక కథ, చివరి కథ అనే కథలో డిఎస్సి ఫెయిల్ అయిన జ్ఞానేశ్వర్ అనే పాత్రతోని ఆ కథ కూడా చెప్తాను. కథలో పాత్ర, నువ్వు 2 సార్లు డిఎస్సి ఫెయిల్ అని చెప్పి సూసైడ్ చేసుకుంటా అనుకుంటున్నావు, ఓడిపోవడం వైఫల్యం కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే నిజమైన వైఫల్యం అని డైలాగ్. నేను అది ఎలా రాశానో ఎట్లా రాశానో అది రాశాను, కానీ ఆ డైలాగ్ చదివిన తర్వాత ఆ అమ్మాయి అప్పటికే 2 సార్లు డిఎస్సి ఫెయిల్ అయింది. సో ఇంకా నేను డిఎస్సి రాయను, నాకు ఉద్యోగం రాదనుకున్న అమ్మాయి ఆ డైలాగుతో మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టి కసిగా ఉద్యోగం సాధించని చెప్పింది. నిజంగా నా జన్మ ధన్యమైంది అనుకున్నాను నేను. అంటే కథకు ప్రయోజనం ఉంటుంది, కథకు సామాజిక ప్రయోజనం ఉండాలి అని మనందరం ఎప్పుడు చెబుతూ ఉంటాము, నేను చెబుతూ ఉంటాం. కానీ నిజంగా నా నిజ జీవితంలో అనుభవం వచ్చింది. నేను ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకొని ఫేస్బుక్లో పోస్ట్ చేశాను, ఆ అమ్మాయి పేరు పెట్టకుండా ఆ మెసేజ్ పోస్ట్ చేశాను నేను. సో అంటే కథకు సామాజిక ప్రయోజనం ఉంటుంది. సో నేను ఎంతో హ్యాపీ. అలాగే నేను ముల్కనూరు ప్రజా గ్రంథాలయానికి కూడా రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ దాదాపు 20,000 రూపాయల పుస్తకాలు ఇచ్చాను. నేను రాకుండానే పంపించాను. తిరుపతి గారికి తెలుసు, తిరుపతి గారికి అందజేశాను సార్ అవి. సో ఇంకా నేను చెప్పేది ఏంటంటే, తెలుగు కథకు కొంచెం ఈ మధ్యకాలంలో కనుమరుగవుతున్నట్టుగా అనిపిస్తున్న సమయంలో సాహితీ యజ్ఞం చేస్తూ తెలుగు కథకు పునర్వైభవాన్ని తెస్తున్న వేముల శ్రీనివాస్ గారికి, ముల్కనూరు సాహితీ పీఠానికి, ముల్కనూరు గ్రామ ప్రజలందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఆర్సి కృష్ణస్వామిరాజు. నేను తిరుపతిలో ఉంటున్నాను. నేను ఎల్ఐసిలో 35 ఏళ్ల పాటు పనిచేసి రిటైర్ అయ్యాను. నేను చిన్న పెద్ద కథలు ఒక 650 దాకా పబ్లిష్ అయ్యాయినవి. 20 పుస్తకాలు తీసుకొచ్చాను. ఇది నా బ్యాక్గ్రౌండ్. ఇకపోతే ఇంతకుముందు కథకి ప్రయోజనం ఉంటుందా లేదా అన్నది ఒక చిన్న సబ్జెక్ట్ ఇంతకుముందు లేచింది. నేను గోల్కొండ చూసొద్దాం రారండి అని ఒక కథ రాశానండి. అంటే మా తిరుపతి జిల్లాలో ఒక సత్యవేడు అని ఒక చిన్న మారుమూల మండలం ఉంది. అక్కడ పాత స్టూడెంట్స్ కలిసి 10th మార్కులు తక్కువ వస్తున్నాయని, ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్ళి గోల్కొండ చూపిస్తాము ఫ్లైట్లో అని చెప్పారండి. దాని ద్వారా ఏమైందంటే, అంతకుముందు 4 హైయెస్ట్ మార్క్స్ వచ్చి ఉంటే ఆ సంవత్సరం 7 మంది వచ్చారు. దాన్ని బేస్ చేసుకొని నేను ఒక కథ రాశాను, దాన్ని గోల్కొండ చూసొద్దాం రారండి అని. అది చదివి రమణాచార్య సార్ గారు ఫోన్ చేశారు. రాజు గారు, నాకు చాలా ప్రేరణ వచ్చిందండి, దీని ద్వారా మంచి కథ అందించారు పాఠకులకి. సిద్దిపేట దగ్గర మాది ఒక పిల్లల హాస్టలు లాంటిది ఉంది. అక్కడ నేను మా పిల్లలకి నేను ప్రపోజ్ చేస్తాను, ఎవరైతే టాపర్స్గా వస్తారో వాళ్ళని తిరుపతి కొండకు తీసుకొస్తాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు.
సో ఇట్లా ఎక్కడో ఒక చోట ప్రయోజనం ఉంటుందని నేను ఆశిస్తున్నానండి. ఇకపోతే స్థలం నుంచి సంచి ఉంచి అంటే నాకేమనిపించిందంటే మా తిరుపతిలో ఎస్పెషల్లీ ఉగాది, వినాయక చవితి, దీపావళి, విజయదశమి, న్యూ ఇయర్ వీటికంతా ఏమవుతుందంటే ఆ టౌన్లో పక్కన రోడ్ల పక్కన కొంతమంది పాపం లేడీస్ పక్క విలేజెస్ నుంచి అంతా వచ్చి విడోసు, ఆర్ఫండ్ ఉమెన్ వాళ్ళంతా పాపం ఆకులు, చిన్న చిన్న పూలు, చిన్న చిన్న వస్తువులు తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉంటారు. ఆ అమ్ముకోవడం ఎలా ఉంటుందంటే ఆ ముందు రోజు వాళ్ళు కాగితాలు పరుస్తారు, అంటే న్యూస్ పేపర్లు పరుస్తారు, లేకపోతే ఒక పెద్ద దుప్పటి వేసిపోతారు, ఒక టవల్ వేసిపోతారు, అంటే దాన్ని రిజర్వ్ చేసుకోవడం అనమాట. ఆ రిజర్వ్ చేసుకోవడంలో భాగంగా ఏమవుతుందంటే ఆ రాత్రుల్లో గలాటలు జరుగుతాయి. అంటే ఒకడు వచ్చి ఆ దుప్పటి బెరికేస్తాడు, ఎందుకు వాడు ఆక్యుపై చేయాలని, ఇంకొక ఆమె వచ్చి రచ్చ చేసి మట్టి ఎత్తిపోస్తుంది. ఇట్లా దాన్ని చూసినప్పుడు నాకు బాధ వేసింది. నిజంగా మన ఇండియాలో ఇంకా దారిద్ర్యం చాలా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏదో గొప్పగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని గొప్పగా మనం భావిస్తున్నాం, కానీ ఇది నిజంగా దారిద్ర్య రేఖను ఉన్న వాళ్ళకి అది ఎంత మాత్రం న్యాయం చేస్తుంది అన్నటువంటి ఆలోచనని ఆ కథలకిని నేను కథగా తీసుకొచ్చాను. చాలా ధన్యవాదాలు సార్. ఇది నేను రెండోసారి గెలవటము. గతంలో పుట్టిగుట్టలో అనేటువంటి ఒక కథకి నాకు ప్రైజ్ ఇచ్చారు, ఆదరించారు. ఖచ్చితంగా ఇక ప్రైజ్ రావడం నేను బాధ్యతగా ఫీల్ అయ్యి మరిన్ని రచనలు. నేను చిత్తూరు జిల్లా బార్డర్లో ఉంటాను, తమిళనాడు బార్డర్లో. నేను ఇప్పటివరకు 6 పుస్తకాలు రాశాను. కథానికలు వచ్చి 4, నవళ్ళు 2. మొదటిది వచ్చి చాకిరేవు కథలు, రెండోది వచ్చి మా ఊరి మంగళ కథలు, అలాగే కుమ్మరి కథలు రాశాను. ఆ తరువాత ప్రకృతి వికృతి అని ఒకటి రాశాను. నవళ్ళు 2 రాశాను. సుదీర్ఘ స్వప్నం ఒకటి, యానాదుల మీద నాడోడి బతుకులు అని ఒక నవల రాశాను. విడిగా కూడా అప్పుడప్పుడు కథలు రాస్తూ ఉంటాను. బాడుగిల్లు అనేది తిరుపతిలో ఒక సంఘటన జరిగింది. ఒక మనిషి చనిపోతే నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించేస్తారు. ఎందుకంటే ఆ ఓనర్కి ఏదో చెడ్డనోసో లేదంటే ఇంకా బాడుకు వేరే వాళ్ళు రారనేసో చేస్తూ ఉంటారు. దాని మీద నాకు కొంచెం రాస్తే బాగుండు అనుకున్నాను. అది బహుమతి వస్తుందని అనుకోలేదు. నేను పంపించాను, అదాలపంగా వచ్చింది. ముల్కనూరు సాహితీ పీఠానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కథకులకు గౌరవం, కథకు పట్టాభిషేకం. ఇది ముల్కనూరు సాహితీ పీఠం గత 6 ఏళ్లుగా చేస్తున్న కార్యక్రమం. కన్యాశుల్కంలో గిరీష్ అని చెప్తాడు, ఒకరితో మాట్లాడడమే ఎడ్యుకేషన్ అని. అలాగే నమస్తే తెలంగాణ గ్రూప్లో ఉండడమే ఒక ఎడ్యుకేషన్. ఎందుకంటే నేను గత 4వ బహుమతి రావడం, ఈ కథా గ్రూప్లో ఉండి, నమస్తే తెలంగాణ గ్రూప్లో ఉండి ప్రతి బహుమతి కథ చదవడం, ప్రథమ విత్తనం దగ్గర నుంచి ఈరోజు వైకుంఠ వాకిలి వరకు, అలాగే మాస్టారు అమ్మ గురించి రాసిన అమ్మ చిరునామా దగ్గర నుంచి ప్రతి కథ ఒక అనుభవం. జరుగుతున్న చరిత్రను రికార్డ్ చేస్తున్నాం. ఒక 100 ఏళ్ల ఈ తెలుగు జీవితం, 2 తెలుగు రాష్ట్రాల జీవితాలని ఈ కథలన్నీ ప్రతిబింబిస్తాయండి. ఈ 60 కథలు చదువుతుంటే ఈ కథకు సమీక్షలు ఇస్తుంటాం. ప్రతి కథ 60 కథలకి ప్రతి కథకి నేను సమీక్ష చేస్తాను. ఎందుకంటే ఇది కథకుల కోసం రాసిన కథకుల కోసం, నా కోసం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నిరంతర అధ్యయనం చేసుకోవడం, కొత్త విషయం తెలుసుకోవడం. ఆ క్రమంలో ఇది 4వ బహుమతి. నేను బేసికల్గా వెటరీ డాక్టర్ అన్నారు. మనుషులు డాక్టర్ అని అపోహపడతారేమో, ఎవరన్నా ట్రీట్మెంట్ కూడా అడగొచ్చు ఏమో అని. అందుకని పశువుల డాక్టర్ వల్ల డాక్టర్ మ్యారియట్ అని ఒక ఇంగ్లాండ్లో రైటర్ ఉన్నాడు. ఆయన పశువుల గురించి, స్మాల్ ప్రాణుల గురించి రాశాడు చాలా కథలు. స్మాల్ క్రీచర్స్, లార్జ్ యానిమల్స్. అట్లాగే మేము వెటరీ డాక్టర్గా ఉన్నప్పుడు పుస్తకం చదివి వాళ్ళ నవల్స్ ఉండేవి, డాక్టర్ హ్యారియట్ అని. అలాగే నేను కూడా ఈ జంతువులు ప్రధానంగా ప్రతీకాత్మకంగా కొన్ని కథలు రాశాను. కుక్క మీద ఏమో ధర్మదేవత, పులి మీద మేడ మీద మేకపిల్లి. అలాగే ఇప్పుడు వచ్చిన బహుమతి కూడా ఒక మోగజీవి, ఒక బ్యాక్టీరియా, సూక్ష్మ బ్యాక్టీరియా కాదు, ఒక జీవి, ఒక ప్రాణి. ఫస్ట్ సారి నాకు వస్తు మార్గం అనే దాని మీద బహుమతి వచ్చిందండి. అది ప్రత్యేక బహుమతి. వస్తు మార్గం అంటే బార్టర్ సిస్టమ్. మనం డబ్బుకి డబ్బు ఇవ్వడం కాకుండా వస్తువులు మార్చుకుంటే ఎలా ఉంటుంది అనే దాని మీద రాస్తాను, వస్తు మార్గం. ఆ తర్వాత ఏలి రామా సబక్తాని. ఆ కథ ఒక క్రిస్టియన్ ఫాదర్, ఆయన అమాయకుడైన ఒక క్రిస్టియన్ ఫాదర్ని, ఒక జెసూడియన్ని ఒక ఉగ్రవాదిగా చిత్రించి జైల్లో పెట్టి బెయిల్ ఇవ్వకుండా చేసినప్పుడు, ఆయన ఎలా చనిపోయినప్పుడు పరిస్థితుల్లో ఒక నిజంగా జరిగిన కథను రాశాను. ఆ కథకి మంచి పురస్కారం, 3వ బహుమతి లభించింది. అంతకన్నా వరవరరావు గారు ఫోన్ చేసి చాలా అద్భుతంగా ఉంది, ఈ కథను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి, మా కేరళ జెసూడియన్స్ పంపిస్తా ఉన్నారు, అదే ప్రయత్నం చేసి వారికి పంపాను కూడా నేను. అలాగే లాస్ట్ ఇయర్ గబ్బిలం ది అన్టచబుల్ అనే కథకి బహుమతి ఇచ్చారు, విశిష్ట బహుమతి. ఇప్పుడు మళ్ళీ అంటే పడుతూ లేస్తూ ముందుకెళ్తున్న 3వ బహుమతి.
ఇదేంటంటే ఎపిఫనీ అనే దాని గురించి మొట్టమొదటిసారిగా సాహిత్యంలో జేమ్స్ జాయిస్ యులిసిస్ రాశారు. యులిసిస్ అనే చైతన్య స్రవంతి పద్ధతిలో రాశారు. ఎపిఫనీ అంటే ఆత్మసాక్షాత్కారం. ఆత్మసాక్షాత్కారం అంటే ఎరుక కలిగి ఉండడం, మన గురించి మనం తెలుసుకోవడం. దీని గురించి కూడా రావిశాస్త్రి గారు పిప్పీలకం అనే కథ రాశారు. చీమ అనే దానికి అసలు ఎవరు నేను ఏమిటి అనే ప్రశ్న వేసుకుని ఒక పంతులు గారి దగ్గరికి వెళ్ళి చీమ అడుగుతుంది అనమాట, నేను ఎవరిదని. ఆయన ఒక 4 రోజుల పాటు చీమకి విద్యాభ్యాసం కోచింగ్ ఇచ్చి, నువ్వు చీమ వెధవి, ఒక శ్రమజీవివి, నువ్వు శ్రమ చేయాలి అంతే అని చెప్తాడు. ఓహో శ్రమజీవిని అని చెప్పి అది తెలుసుకుంటుంది అనమాట. అట్లాగే ఈ కథలో ఒక జీవి ఏ విధంగా తను మనిషి కన్నా అధికం, ఏ విధంగా మనిషి తనకన్నా తుచ్చ జీవి అని తెలుసుకోవడం ఆత్మ సాక్షాత్కారం. ఈ కథకి బహుమతి ఇచ్చి నన్ను ఒక మెట్టు పైకించిన అందరికీ శ్రీనివాసులు గారి వారి బృందానికి ధన్యవాదాలు. ఇప్పుడు మిత్రుడు గోవర్ధన్ గారు చెప్పినట్టుగా నేను 100 కథలు రాయలేదండి. నేను డ్రాప్ అవుట్ కథా రచయితని. నేను మొట్టమొదటిసారి 30 సంవత్సరాలు కలం కాగితం పక్కకు పెట్టిన ముల్కనూరు ప్రజా గ్రంథాలయం మొదటిసారిగా 2019లో పెట్టినప్పుడు మా మిత్రుడు ఆజాద్ గారు ఆ ప్రకటన పంపి, నువ్వు కథ రాయాలి మిత్రమా అంటే మొదటి కథ రాసా 30 సంవత్సరాల తర్వాత. ఆ తర్వాత రెగ్యులర్గా ఇవాల్టి వరకు నేను వరుసగా 6 సంవత్సరాలు ప్రైజ్ తీసుకున్నానండి. నేను ఇది మరుపురాని అనుభూతి నాకు. దీనికి నేను ముల్కనూరు ప్రజా గ్రంథాలయానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. న్యాయ నిర్ణేతలకు, మీ 6 సంవత్సరాలు కూడా న్యాయ నిర్ణేతలుగా ఉన్నవాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నా కథ నేను చెప్పడానికి కొంచెం కుదరకపోవచ్చు నాకు. ఆ కథ టైటిల్లోనే తిమ్మింగిలాలు తిరిగే తీరంలో ఆ కథలోనే విషయం ఉంది. మొదటిసారి ముల్కనూరుకు రావడం, నేను ఒక గ్రామీణ వికాసం స్టూడెంట్ని. 40 ఏళ్ళ నుంచి ముల్కనూరు కోఆపరేటివ్ సొసైటీ గురించి పుస్తకాల్లోనే చదివినాము. తర్వాత ఇంకొకటి ముల్కనూరు మాదిరిగానే నిర్మల్కు దగ్గర అంకాపూర్ అని కూడా ఉంటుంది, నిజామాబాద్. అయితే ఈ రెండింటిని ఎప్పుడు చూసే అవకాశం దొరకలేదు. అరే ఇప్పుడు నిర్మల్లో రిటైర్మెంట్ తర్వాత వచ్చామని ఓ రోజు వెళ్ళి అంకాపూర్లో దినమంతా గడిపాను. అక్కడ అందరితో మాట్లాడి మొత్తం అర్థం చేసుకున్న వాళ్ళ ప్రాజెక్టులు ఎట్లా పనిచేస్తారని. సో ఈరోజు మొదటి అడుగు, ఇంకా ముందు ఇంకా చాలా అడుగులు వేస్తానేమో ఈ ఊరికి. సో చిన్నగా గుర్తొచ్చింది, అందరికీ తెలిసింది ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. సో ఇక్కడ మాకు దొరికేది ఏమంటే మ్యాక్సిమం సపోర్ట్ పీఠం. కథలు రాసే వాళ్ళకి కావలసినంత సపోర్టు ఎంఎస్పి రూపంలో, ముల్కనూరు సాహిత్య పీఠం రూపంలో దొరుకుతుంది. కళలు పట్టిన వాళ్ళు, కళలు మానేసి మళ్ళీ పట్టిన వాళ్ళందరికీ మంచి రూపంలో సపోర్ట్ దొరుకుతుంది. అయితే ఇక్కడ నాకు ఈ సంవత్సరం ప్రైజు రాలేదు. మాకు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు రావచ్చానంటే నేను మిస్సెస్ ఇద్దరం వచ్చాము ఈరోజు పొద్దున నిర్మల్ నుండి బయలుదేరి. అయితే ఇది ఇన్విటేషన్ వచ్చి ఇప్పుడు తోవంట ప్రయాణం చేస్తుంటే ఒకటి కొన్ని నెలల క్రితము భారతీ రాజా తమిళియన్ ఫేమస్ ఫిల్మ్ డైరెక్టర్ ఇంటర్వ్యూ చదివాను నేను. అందులో ఆ రోజు 10th రిజల్ట్స్ అనౌన్స్ అవుతాయి. ఆయన ఉండే ఏరియాలో ఉన్న పిల్లలంతా వచ్చి అంకుల్ 90+, 95+ అని అంతా సంతోషంగా మార్కుల గురించి చెప్తుంటారు. అరే వీళ్ళు అంతా 90+, 95+ అంటున్నారు, ఒక్కడు కూడా ఫెయిల్ అయినా అని నా దగ్గరికి రాలేదు ఇప్పటి వరకు. ఎందుకు ఆయన ఈ విషయం అన్నాడంటే, ఫెయిల్ అయినా ఆ అనుభవం జీవితంలో అందరికీ రావాలి, అంటే అది ఎట్లా ఉంటుందో రావాలి. సో ఈరోజు 2 సంవత్సరాల నుంచి నేను ఈ ఫెయిల్ అయిన అనుభవాన్ని అనుభవిస్తున్నాను. ఇప్పటి వరకు 2 కథలకు ప్రైజులు వచ్చాయి. పోయిన సంవత్సరము కరువు, ఈ సంవత్సరం కూడా కరువు. చూద్దాం. అయినా దీన్ని చాలా పాజిటివ్గా తీసుకొని మీ అందరి నుంచి ఇంకా నేర్చుకోవాలని నేను ఇక్కడికి ఉత్సాహంతో పొద్దున్నే లేచి బయలుదేరి వచ్చేసాను. సో నా కథ, నేను రాసిన కథ పేరు అంటే కొంచెం దీన్ని లైట్గా చెప్పడానికి చేస్తున్నాను, మటన్. తెలంగాణ వాసులకు మటన్ అంటే చాలా ఆప్యాయమైన వంట. నేను అనుకున్నాను అందరు జడ్జిలు టైటిల్ చూడగానే సంతోషపడతారేమో అనుకున్నాను. బహుశా అందుకోసమే అది ఎగిరిపోయి ఉంటుంది. సో నేను అందుకోసం లైట్గా అన్నాను కదా. సో ఒకటి కథనం కూడా అంతా ప్యూర్ తెలంగాణ మాండలికంలో రాశాను నేను. అది నాకు ఎన్నో ఏళ్ళ నుంచి
ఇక్కడి ప్రజల అభిమానము మటన్ గురించి పొద్దున ఆదివారం పొద్దున జరిగే తతంగం అంతా చూసి ఒకటి రాయాలి, ఎప్పటికైనా రాయాలని అదే పేరుతో రాశాను. థ్యాంక్ యూ. ఎందుకంటే బోర్ల బొక్కల పడుకొని లేవడం కూడా ఒక పెద్ద లెసను. సో ఇది నేను చాలా విలువైన పాఠంగానే తీసుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ నేను వచ్చాను. మన గ్రంథాలయంలో చదువుకొని లాస్ట్ టైం ఉద్యోగం సాధించినటువంటి మా గ్రంథాలయ పాఠకులు రాజ్కుమార్ అండ్ వాళ్ళ పేరెంట్స్ ఈ గ్రంథాలయానికి వారి యొక్క సహాయం చేయడానికి. నా పేరు రాజ్కుమార్. గత 4 సంవత్సరాలుగా ఈ గ్రంథాలయంలో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వడం జరిగింది. దీని కొరకు మన ఓఎస్డి సార్ గారు, లైబ్రరీ యాజమాన్యం, లైబ్రరీ మిత్రులు, నా తల్లిదండ్రులు ఎంతో నాకు సహకరించడం జరిగింది. ఈ లైబ్రరీ నాకు ఒక ఆక్సిజన్ లాగా ఉపయోగపడింది. ఇది ఈ లైబ్రరీ మా నిరుద్యోగులకే కాకుండా మీలాంటి రచయితలను కూడా ప్రోత్సహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో నా మీద నమ్మకంతో చదివించిన నా తల్లిదండ్రులకి, సహకరించిన లైబ్రరీ యాజమాన్యానికి ఎంతో రుణపడి ఉన్నాను. ఈ లైబ్రరీ నాకు చాలా ఇచ్చింది, నేను కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా. అందుకని చిన్న బహుమతి ప్రధానోత్సవం మిగిలిన ఆస్పిరెంట్స్కు ఉపయోగిస్తారని ఆశిస్తూ నేను రీసెంట్గా మొన్న 2024 డిఎస్సిలో టీచర్గా సెలెక్ట్ కావడం జరిగింది. మన లైబ్రరీ నుండి సుమారు 20 మంది అభ్యర్థులకు వివిధ పోటీ పరీక్షల్లో 1 ఇయర్లో జాబులు సాధించడం జరిగింది. నాకు ఇక్కడ పివి నరసింహారావు వంగర్లో ఇప్పుడు ప్రస్తుతం నేను టీచింగ్ చేస్తున్నాను. రాజు చాలా డిసిప్లైన్డ్, చాలా అంటే స్టూడెంట్ కాదు, మంచి వ్యక్తి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదృష్టవంతులు ఇట్లాంటి కొడుకు ఉండడం అనేటువంటిది. ఎంత అంటే అంత డెడికేటెడ్. ఇప్పటికి కూడా ఎప్పుడన్నా లైబ్రరీ మనం క్లీన్ అండ్ గ్రీన్ పెడతాం ఎవ్రీ మంత్కి ఒకసారి. ఫస్ట్ పర్సెంట్ వాలంటీర్ ఈ లైబ్రరీకి. మనకి ఎవరు ఎంప్లాయీస్ లేరు, అందరూ వాలంటీర్స్ అన్నట్టు. ఈ లైబ్రరీ గొప్పతనం ఏంటంటే ఎవరు ఎంప్లాయీస్ లేరు, అందరూ వాలంటీర్సే. వచ్చి పని చేయాలి, చదువుకోవాలి, వెళ్ళిపోవాలి. బుక్స్ అన్నీ ఓపెనే ఉంటాయి, ఏ బుక్ని క్లోజ్ చేయం, లాక్లో పెట్టాం, ఏం చేయం. పుస్తకాలు చదువుకోవాలి, అక్కడ పెట్టి వెళ్ళిపోవాలి. కావాలంటే నైట్ కూడా స్టే చేయొచ్చు, పైన ఉన్నాయన్నట్టు. సో అందులో ద బెస్ట్ అంటే అందరు కూడా చాలా బెస్ట్. అందులో ఏంటంటే ఇక్కడ ముల్కనూరులోనే ఉన్నాడు కాబట్టి ఇంకా అటాచ్మెంట్ తోటి 20 మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా దగ్గరలో ఉన్నాడు కాబట్టి రాజు చాలా సహాయం చేస్తాడు లైబ్రరీకి. రాజు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్స్. రైట్. నా కథను ఇంతకుముందే మరి గోవర్ధన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఈసారి ముత్యాలు అనే కథకి నాకు ఒక ప్రైజ్ వచ్చింది. దానికి నేను ఈ ముల్కనూరు గ్రామానికి రావటం దాదాపుగా 72 సంవత్సరాల తర్వాత నేను ఈ ఊరికి వచ్చాను. 72 సంవత్సరాల తర్వాత. నేను 1950వ సంవత్సరంలో మా నాన్నగారు ఈ ఊరిలో పనిచేస్తున్నారు టీచర్గా. అప్పుడు నేను ఇక్కడ పుట్టాను. 1950వ సంవత్సరంలో పుట్టాను నేను ఇక్కడ. టీచర్గా చేశారు. తర్వాత 52వ సంవత్సరంలో అనుకుంటాను వారు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి తోటపల్లికి వెళ్ళారనమాట. ధర్మయ్య అని చెప్పేసి ఉన్నాడు. ధర్మయ్య మా నాన్నగారి పేరు. చాలామంది పుట్టి ఉండిపోతుంటారు, ఎందుకంటే నేనే 75 సంవత్సరాలకు వచ్చాను. సో అది నా బ్యాక్గ్రౌండ్ అండి. తర్వాత ఈ కథ అంటే ముత్యాలు అనే కథ, ఇది నాకు రెండోసారి ఈ మన ముల్కనూరు సాహిత్యపీఠం నుంచి రావటం. ఇంతకుముందు వలస కళలని చెప్పేసి 22లో వచ్చింది, సెకండ్ టైం అన్నమాట. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ చిన్న ఉందండి. ఇందులో ఉన్న ఒక చిన్న అమ్మాయి ఉంటుంది, చిన్నపిల్ల. చిన్నపిల్లను సాధారణంగా మనం చూస్తుంటాము, ఇళ్ళల్లో పనికి పెట్టుకుంటారు. పనికి పెట్టుకొని వాళ్ళని ఎట్లా సతాయిస్తారో వాళ్ళని, అంటే వాళ్ళని ఒక మనుషుల్లాగా కూడా ట్రీట్ చేయకుండా చేసినటువంటి పరిస్థితిలో నా అనుభవంలో ఉంది. నేను చూశాను, కళ్ళారా చూశాను. సో అలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు ఆ పిల్లలు అంటే వాళ్ళే 10 సంవత్సరాలు అంటే వాళ్ళు ఎత్తుకునే పిల్లలు కానీ వాళ్ళని సవరించే పిల్లలు కానీ 6-7 ఇయర్స్ ఉంటారు. మళ్ళీ వాళ్ళని స్కూల్కి తీసుకురావటం, ఇంట్లో పనంతా చేయటం. మరి మనుషుల్లో ఎలా ఉంటారంటే ఆ చిన్నపిల్లలు లేదా వీళ్ళు మన పిల్లలు అన్నటువంటి దృక్పథం వాళ్ళకు ఉండకుండా వాళ్ళని చాలా నిజంగా చాలా ఘోరంగా ట్రీట్ చేసే పరిస్థితి నేను చూశాను. అది నా కథకు ప్రేరణ. సో అంటే ఎప్పుడో ఒకసారి నేను అంటే రెగ్యులర్గా నేను కథలు రాసే రచయితను కానండి. అప్పుడప్పుడు నాకు మనసు ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు లేదా
ఎప్పుడైనా నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట. ఒక సంఘటన చూసినప్పుడు కానీ ఒక విషయాన్ని నేను చూసినప్పుడు కానీ నాకు ఇన్స్పిరేషన్ వస్తేనే దాని గురించి కొన్ని నా బుర్రలో మదన ఉంటుంది అన్నమాట. కొన్ని రోజులు కొన్ని నెలలు ఉంటుంది అది. ఆ తర్వాత ఏదో ఒక్కొక్క రూపంగా బయటకు రావడానికి అదవుతుంది. కాకపోతే నేను మధ్యలో చాలా చోట్ల మన ఇండియాలో చాలా రాష్ట్రాల్లో పనిచేశాను. ఉద్యోగం సరే మధ్యలో సరే రిటైర్ అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ రావటం, తర్వాత ఇంకా నెమ్మదిగా మళ్ళీ ఇలా సరే సాహిత్య పీఠంలో పాల్గొన్నట్టు అలా జరుగుతుంది. ఇది రెండోసారి అండి నేను ముల్కనూరు సాహిత్యంలో రెండోసారి నాకు ప్రైజ్ రావటం. మీకు అందరికీ ధన్యవాదాలండి. నేను నా పుట్టింటికి వచ్చినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్షరం తెలియకుండా పుస్తకం చదివేశానా సాంగ్ అని కేవలం ఇది నా రెండవ కథ మాత్రమే. అదృష్టం ఏంటంటే ప్రతిష్టాత్మకమైన ముల్కనూరుకి రావడం అనేది చాలా గ్రేట్. ఫస్ట్ వన్ విశాలాక్షి దీంట్లో వచ్చింది, ఇది నా రెండవ కథ. ముల్కనూరు సాహిత్య పీఠం కోసం నేను చెప్పాలంటే ఒక చిన్న విషయం చెప్తాను. మామూలుగా కథలకి ఒక 50,000, ₹1,00,000, ₹1,50,000 ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత దాంట్లో మళ్ళీ తగ్గించడం లేకపోతే 10,000-20,000 యాడ్ చేస్తారు. అట్లాంటిది ముల్కనూరు సాహిత్య పీఠం వాళ్ళు ₹1,50,000 ఆ అమౌంట్ పెట్టి దానికి డబల్ ఒకేసారి 3 lakhs, అంటే మామూలుగా అయితే 10,000 ఓ 5,000 ఇట్లా ఉండేదానికి ఒక్కసారి, అంటే అది ఎంత గ్రేట్ అంటే డబ్బుల పరంగా కాదు, ఒక ప్రతిష్టాత్మకమైన ముల్కనూరులో మనము ఇంత ప్రైజులు కొన్నామంటే దాన్ని 3 లక్షలు దాటి పెట్టడం వలన ఇట్లా సాహిత్యం చేస్తున్న ముల్కనూరు సాహిత్య పీఠంకి పాదాభివందనాలు చేస్తున్నాను. నా పేరు శేషగిరి పట్నాయక్ అండి. ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి నా పేరు అది కాదు, ఒకటి రెండు కథలు వివిధ పత్రికలు పంపించాను శేషగిరి పేరుతో. అవన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయని చెప్పేసి పట్నాయక్ అని పేరు యాడ్ చేసుకుని తర్వాత సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ కథ విశాలాక్షిలో మా మండల బుద్ధప్రసాద్ గారు వాళ్ళందరితో సన్మానం జరిగింది మార్చి 16వ తారీఖున. ఇకపోతే నా కథ కోసం చెప్పాలంటే దక్షిణ వీధి వారసుడు అనేసరికి జడ్జెస్ అందరికీ నా కథ ఏంటో తెలిసిపోయి ఉంటుంది. ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఒక చిన్న బేబీ చెప్తుంది, నా కోసం చెప్పే ముందు, నా కథ కోసం చెప్పే ముందు నా కోసం నేను విన్న పరిసరాల కోసం చెప్తున్నాను అంటూ స్టార్ట్ చేస్తుంది. జనరల్గా ఏమవుతుందంటే అమ్మ నాన్నగారు బాగానే ఉంటారు, తాతయ్య నానమ్మల దగ్గర ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఆ అబ్బాయికి చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే అనేది కథలో నేను విశ్లేషించాను అనమాట. వాడికి తీసుకెళ్ళి నువ్వు చిన్న జాతి వాడు, నువ్వు పక్కకి వెళ్ళిపోయి ఇట్లా చెప్తుంటారు అనమాట. ఆఖరికి తాతయ్య ఏం చేస్తారంటే శ్మశానంలో కూడా అబ్బాయిని పెట్టేస్తారు. ఇది కథ అంతా చెప్తూ అక్కడ ఇంటర్వెల్ లాంటిది అనమాట. ఇంతకీ నేను చెప్తున్న కదా నా కోసం కాదండి మా అన్నయ్య కోసం అని చెప్తాడనమాట. ఇట్లా కథ అంతా జరుగుతున్న తర్వాత లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది జడ్జి గారు చెప్తారు. పేరు చెప్పేసరికి అట్లాగే ఉంటుంది అనమాట. నాకు ఈ అవకాశం ఎలా వచ్చిందంటే మన సుగుణారావు లాంటి గారు లాంటి వాళ్ళందరి కథలు చదివి కోటేశ్వర గారు చదువుతారు, బాలకృష్ణ గారు చదువుతారు. కథలు చదవడమే నాకు ఇష్టం. ఎస్వి కృష్ణ గారు ఒక బుక్ రాశారు. ఆ బుక్ ఏమో 25 సంవత్సరాల క్రితం, అది కూడా నాకు లైబ్రరీలో దొరికింది. గబగబ చదివేసి, అంటే ఎట్లా ఉంటుందంటే ఏదైనా కథ కానీ ఏదైనా చేసేసరికి నేను సీరియల్స్ ఎక్కువ ఫాలో అవ్వను సార్. వేణుగారివి అయితే ఎన్నిసార్లు చదివి ఉంటాను ఆ కథలు అవన్నీ. ఏదైనా ఇట్లాంటి పెద్దవాళ్ళందరి దగ్గర ఉంటే నాకు కూడా ఆశీస్సులు ఉంటాయి. వైజాగ్ నుంచి మాకు కూడా గాలి వస్తుందేమో, నేను విజయనగరం వాస్తవ్యుడిను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్లాంటి సాహితీ పీఠంలో నాకు అవార్డు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ ములకనూరు గడ్డ మీద 3వసారి అడుగు పెట్టడం ఎంత సంతోషంగా ఉందంటే అది మాటల్లో చెప్పలేనటువంటి సంతోషం అన్నమాట. నాకు రచయితగా మంచి గుర్తింపుని తీసుకొచ్చింది ఈ ములకనూరు సాహితీ పీఠం. నా 3 కథలకి బహుమతులు ఇవ్వడం ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చిందని నేను భావిస్తున్నాను. నా పేరు బొడ్డేడు బలరామస్వామి, మాది అనకాపల్లి దగ్గర కసింకోట అనే ఒక గ్రామము. నేను చిన్నప్పటి నుంచి కథలు రాస్తున్నాను. చిన్నప్పుడు చందమామకి వాటికి చిన్న కథలు రాసేవాడిని. చిన్నప్పటి నుంచి కూడా నాకు కథలు రాయడం అనే జ్ఞానాన్ని ప్రసాదించింది కూడా లైబ్రరీయే, గ్రంథాలయమే. మాది వ్యవసాయ కుటుంబం. మా కుటుంబంలో ఎవరికి కూడా సాహితీ జ్ఞానం లేదు. అయితే నేను చిన్నప్పుడు లైబ్రరీకి ఎక్కువగా వెళ్తూ ఉండేవాడిని, ఎక్కువగా చదువుతూ ఉండేవాడిని. ఆ కారణంగా నేను కూడా రాయాలనేటువంటి ఆ భావన అనేది రావడం జరిగిందనమాట. అయితే ఈరోజు నా కథకి తృతీయ బహుమతిని ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. గౌరవనీయులైనటువంటి న్యాయ నిర్ణేతలకి, అలాగే గౌరవనీయులు పూజ్యులు శ్రీ వేముల శ్రీనివాసులు గారికి, అలాగే నమస్తా తెలంగాణ సంపాదకులకు శ్రీ చిల్లా శ్రీనివాస్ గారికి, అలాగే ఈ సాహితీ పీఠం కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత సంవత్సరం నా కథ డేగాకి ఇక్కడ బహుమతి అందుకొని వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ములకనూరుకి ఏ కథ రాయాలా అని ఆలోచిస్తూ ఉండేవన్నమాట. ఎందుకంటే వాస్తవం చెప్తున్నాను, డేగా తర్వాత రాసిన కథ రెండో కథ తోడుపెద్దు. మధ్యలో నేను ఏ కథ రాయలేదు, నేను ఏ పత్రికకి పంపించలేదు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ములకనూరుకి కథ రాయాలి, దాంట్లో మళ్ళీ బహుమతి లిస్టులో నా పేరు ఉండాలి.
అనేటువంటి ఒక లక్ష్యంతో మాత్రమే నేను నెక్స్ట్ ఏ కథ రాయాలని ఆలోచిస్తూ ఉంటే మా ఊర్లే కాదు, చుట్టుపక్కల విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా ఈ సింహాద్రప్పన్న స్వామిని కులదైవంగా భావిస్తారు. ప్రతి గ్రామంలోనూ కూడా ఒక తోడపెద్ద సేవగరిడి ఉంటుందన్నమాట. అలాగే మా ఊర్లో కూడా, మాది కొంచెం మేజర్ పంచాయతీ, పెద్ద ఊరు, మా ఊర్లో కూడా 3 తోడపెద్ద సేవగరిడీలు ఉన్నాయి. ఈ సేవగరిడి మీద ఈ సాంప్రదాయం, ఈ కళా వారసత్వం గురించి అందరికీ తెలియజేయాలి అనే భావన నాలో కలిగింది. నాకు చిన్నప్పటి నుంచి తోడపెద్ద సేవగరిడితో పరిచయం. ఎందుకంటే మా తాత బొడ్డేడు పడమటయ్య, లాస్ట్ ఇయర్ డేగా కథలో కథానాయకుడు పడమటయ్య. మా తాత కూడా సేవగరిడిలో దాసుడు అన్నమాట. దాంతో ఆయన ఆయనతో పాటు నేను కూడా వెళ్ళి తాళాలు అవి మోగిస్తూ ఉండేవాడిని. వాళ్ళతో పాటు నేను కూడా అడుగులేస్తూ పాటలు పాడుతూ ఉండేవాడిని. అలా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆ పరిచయంతో ఈ తోడపెద్ద సేవగరిడి గురించి అందరికీ తెలియజేయాలి, ఈ సంప్రదాయాన్ని, వారసత్వం గురించి, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి సంప్రదాయం గురించి చాలామందికి చాలా జిల్లాల్లో తెలియదు అనే ఉద్దేశంతో ఈ అంశం మీద కథ రాయాలనే ఉద్దేశంతో ఈ అంశం చుట్టూ కథ అల్లుకొని ఈ కథని రాయడము, ఈ పోటీకి పంపించడము, ఈ పోటీలో ఈ కథకి తృతీయ బహుమతిని గౌరవనీయ నాయనేతలు అందజేయడము ఎంతో సంతోషాన్ని కలిగించింది. చాలా చాలా సంతోషం. ముల్కనూరు సాహితీపీఠం ఈ కథా ఉద్యమంలో నేను కూడా ఒక రవ్వంత అవకాశం నాకు దొరికినందుకు, నేను రాసిన అక్షరాలకి గౌరవం లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను వెళ్ళాలి ఖచ్చితంగా ముల్కనూరులో, ఈసారైనా నా బహుమతిని నేను తీసుకోవాలి. సాహితీ మిత్రులు ఇంతమంది ఉన్నారు, అందరిలో నేను కూడా పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతో అడిగినందుకు నా సంతోషం కోసం మా అమ్మాయి తీసుకొచ్చిందండి. తనకి చాలా థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ కలవడం సంతోషంగా ఉంది. తనకి కన్సోలేషన్ బహుమతి వచ్చింది. బహుమతి ఏదనేది కాదు, ముల్కనూరు సాహితీపీఠం నిర్వహిస్తున్న ఈ కథోద్యమంలో నా కథ కూడా స్థానం పొందినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు ఇదే ప్రేరణతో ముందు ఇంకా మంచి కథలు రాస్తానని నాకు స్ఫూర్తిగా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ నేను కూడా పై స్థాయిలో బహుమతి పొందుతానని నాకు అనిపిస్తుంది. ముల్కనూరు సాహితీపీఠం అధ్యక్షులు వేముల శ్రీనివాస్ గారికి, చెల్లా శ్రీనివాస్ గారికి, సాహితీపీఠంలో ఉన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఫస్ట్ టైం 2019లో సేమ్ ఇదే హాల్లో ఇక్కడే వచ్చాను. అప్పుడు 2వ బహుమతి తీసుకున్న కథకి. మళ్ళీ ఇక్కడ ఇదే హాల్లో జరుగుతుంది. ఆ తర్వాత 2000 బహుమతి పొందాను ఒకటి. ఆ తర్వాత ఫస్ట్ ప్రైజ్, ఆ తర్వాత విశిష్ట బహుమతి, ఇప్పుడు మళ్ళీ 3rd ప్రైజ్. అంటే ఈ ముల్కనూరు సాహితీపీఠం నిర్వహించిన కథల పోటీలన్నింటిలో నేను అన్ని కేటగిరీల్లో ఉన్నాను అనే సంతృప్తి అయితే నాకుంది. అండ్ నాకు ఒక మంచి గుర్తింపు ఇచ్చింది ఈ సాహితీపీఠం. నాకు చాలా గౌరవాన్ని, ఎనలేని గుర్తింపునిచ్చింది. 2000 బహుమతి వచ్చింది ఆ కథకు, కానీ నేను అదే పేరు పెట్టి తెచ్చాను. ఇంకొకటి మేరా బాబ్ ఖయ్యూమ్, పోయినసారి నాకు విశిష్ట బహుమతి వచ్చింది. ఈసారి నేను చెహరా అనే కథ రాశాను. ఇది ఒక కూచిపూడి నృత్యకారుడైన రెహమాన్ కథ. అతన్ని మతం ఎట్లా కట్టడి చేస్తుంది, ఒక 60 ఏళ్ల తర్వాత ఒక ట్రాన్స్ఫర్మేషన్ కావాలని కోరుకుంటే ఆ కళాకారుడు నేను కాను, నేనులాగే ఉంటాను అనే మొండి తత్వంతో ఉంటే ఆ మతం ఎట్లా చేసింది ఆయన్ని. ఇంకా ఆయన దానికి వెరవకుండా నా కళే నాకు, నేను పోయే వరకు నేను కళాకారుడుగానే ఉంటాను, ఇదే రూపంతో ఉంటాను అని ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. మీరు చదివినాక తెలుస్తుంది కథ. మనసు పెట్టి రాసిన ఈ కథ. ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటంటే, నా మిత్రుడు హలీం ఖాన్ అని ఉన్నాడు, ఒక ఆయన కూచిపూడి నృత్యకారుడు. ఆయన లైఫ్లో కూడా ఇట్లాంటి ఫేస్ చేసిండు. చేస్తే అతని లైఫ్ని ఇన్స్పైర్ అయ్యి నేను ఈ కథ రాసిన. మంచి కథ ఇది. ముల్కనూరు సాహితీపీఠం వరకు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళు ఎంతో శ్రమ కూర్చి, వ్యయ ప్రయాసాలు కూర్చి కథల పోటీ నిర్వహిస్తున్నారు. సార్ ఒక్కసారి నవలల పోటీ కూడా నిర్వహించండి సార్. మంచి నవలలు వస్తాయి, మంచి జీవితాలు వెలుగులోకి వస్తాయి. మీరు చాలా, అంటే కథ అంటే ఎక్కడి నుంచో రాదు, ఇంతమంది కూర్చున్నారు, ఇంతమంది జీవితాల్లోంచే వస్తుంది. రకరకాల కోణాలు ఉంటాయి. అందుకు వచ్చే సారం అంటే అది మానవత్వమై ఉండాలి, మానవత్వమే చెప్పాలి, ఇంకేం చెప్పొద్దు మనం కథలో. అదే మీరు ఈ కార్యాన్ని ఎంతో గొప్పగా చేస్తున్నారు.
నా చిన్న రిక్వెస్ట్ సార్, నవలల పోటీకి కూడా మీరు అంటే అది ఇంకా చాలా పెద్ద ప్రాసెస్, కానీ మీరు తలుచుకుంటే చేయగలరు సార్, నా విజ్ఞప్తి. నాకు సంగీతంలోనే కాదు, నాట్యంలోనూ, దాదాపు లలిత కళలన్నింటిలోనూ ప్రవేశమే కాదు, ప్రావీణ్యం కలిగి సర్టిఫికేట్ల నుండి జాతీయ ప్రదర్శనలు, జాతీయ కళారూపాల ప్రదర్శనలన్నీ కూడా చేసిన వాడిని. నాకు అత్యంత ఇష్టమైన వ్యాపకము, ప్రాణము సాహిత్యం, తెలుగు సాహిత్యం. నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చదివాను, ఎంఏ తెలుగు చేశాను, లెక్చరర్గా చేశాను, ఎన్నో వృత్తులు చేశాను, R&D డిపార్ట్మెంట్లో సైంటిస్ట్గా కూడా చేశాను తొలినాళ్లలో ఎంఎస్సి పూర్తయిపోయిన వెంటనే. అయితే దేంట్లోనూ నాకు ఇమడలేకపోయినాను. నాకంటూ నేను సపరేటు సామ్రాజ్యం ఏర్పరచుకోవాలనే తెలుగు సాహిత్యంలోకి వచ్చాను. సాహిత్యం ద్వారా పత్రిక నడిపాను, జయంతి అనే పత్రిక నడిపాను. ఎంత నడిపిన పత్రిక జీవితకాలము ఒక మంత్లీ మాసపత్రిక అయితే ఒక నెలంతా కష్టపడితే పత్రిక వచ్చేసరికి ఆ నెల అయిపోతుంది. అది దాని జీవితకాలం అయిపోయింది, అది పాతదే అయిపోతుంది. ఆ తర్వాత తెలుసుకొని జయంతి పత్రికని జయంతి పబ్లికేషన్స్గా మార్చి పుస్తకాలను ప్రచురిస్తూ ఒక పుస్తకం జీవితకాలం 100 సంవత్సరాలని నేను భావిస్తున్నాను. అలా ఎక్కువ జీవితకాలం ఉండే సాహిత్యాన్ని తెలుగు సాహిత్యంలో నా వంతుగా అందించాలనుకున్న దాంతో అన్న ఆశయంతో చేశాను. చాలా ప్రయోగాలు చేశాను. 25 సంవత్సరాలు పూర్తయింది నా జయంతి పబ్లికేషన్స్కి. ఇప్పుడున్న లబ్ధ ప్రతిష్ఠులైన రచయితల దగ్గర నుంచి వర్ధమాన రచయితల వరకు దాదాపు అందరి పుస్తకాలని నా పబ్లికేషన్స్ వెలువరించాను. 100 గ్రంథాలు రాస్తే పేరు పక్కన శతాధిక గ్రంథకర్త అన్న బిరుదు తగిలించుకొని ఉన్న వాళ్ళని చూశాను. ఇప్పుడు కనబడుతున్నారు చాలా ఆహ్వాన పత్రికల్లో. అలా నాకు తెలియదు ఇలా చేసుకోవాలని. అలాగైతే నేను రాసుకోవాల్సిన నాకు చాలా ఉన్నాయి, అవి రాసుకోవడం కాదు. ఎస్వి కృష్ణ చాలు నా పేరు అనుకుంటాను నేను. నా పేరు పక్కన నా డిగ్రీ కూడా రాసుకోను నేను. అలా రాసుకో తెలిస్తే చతుశతాధిక గ్రంథాల ప్రచురణకర్త అని వేసుకోవాలి. దాదాపు 460 పుస్తకాలు పైగా వేశాను. 500కి దగ్గర కాబోతున్నాను. నా పేరు చాలనుకుంటాను, అదే బ్రాండ్ అనుకుంటాను నేను. ఇది ఇక రచయితగా ఒక్క ఆత్మకథ, అది నాదే రాసుకోవాలనుకుంటే మొట్టమొదట నేను నా నుంచే మొదలు పెట్టాలనుకుంటే ఏదైనా ఏ కొత్త ప్రయోగమైనా సరే. కాబట్టి ఒక్క ఆత్మకథ తప్ప మిగతా అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేశాను, అన్ని ప్రక్రియల్లోనూ బహుమతులు సాధించాను. నా కథలు, వ్యాసాలు, మిగతా ఎన్నో నాకే గుర్తులేదు. ఇవి తమిళంలోకి, కన్నడలోకి వెళ్ళాయి. నేను ప్రచురించిన పుస్తకాలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చాయి. మన జొన్నవిత్తుల గారి ప్రాణమిత్రులైన టిఎస్సి కృష్ణమూర్తి గారు రాసిన కొత్త బంగారులకు తెలుగు యూనివర్సిటీ ఉత్తమ గ్రంథంగా, ఉత్తమ నవలగా ఎంపికైన గ్రంథాన్ని కూడా నేనే ప్రచురించాను. అలా ఎక్కడ చూసినా నా పుస్తకాలే ఉంటాయని చాలా ఆనందంగా ఉంది, చాలా గొప్పగా ఉంది. అలాగా ప్రశ్నకర్తగాను రచయితగాను కొనసాగుతాను. ఇంతటి నేపథ్యం కలిగినా కానీ ఒక చిన్న విద్యార్థిగా ముల్కనూరులో వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం చూసినప్పుడు ఎంత రచయితగా, ప్రశ్నకర్తగా పక్కన పెడితే రచయితకి ఎంత ప్రేరేపితమయ్యాను అంటే, ఎంత తృప్తిగా ఫీల్ అయినాను అంటే, ప్రతి సంవత్సరం ఏదైనా కథ రాస్తే ఒక అద్భుతమైన కథ అని అనుకుంటే దాన్ని ఎప్పుడు పార్క్ వచ్చినప్పుడు ఎప్పుడు రాసినప్పుడు దాన్ని ముల్కనూరు కథల పోటీ వాళ్ళ ప్రకటన వచ్చినప్పుడు దానికోసం పంపించాలి, అక్కడికే పంపించాలన్న దాంతో దాచిపెట్టుకుంటూ పంపిస్తున్న కథలు ఉన్నాయి. అంత అద్భుతంగా మొట్టమొదటి నేను 3 ఏళ్ల క్రితం 2022లో పోటీలో పాల్గొన్నాను. అంతకుముందు పాల్గొనలేదు. అందులో వచ్చిన తర్వాత ఇలాగా రచయితల బహుమతి ప్రదాన సభకి రవీంద్ర భారతిలో ఏర్పాటు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయంలో బహుమతి ప్రదానం చేశారు. ఆ సభకు హాజరైన తర్వాత ఎంతగా ప్రేరేపితమయ్యాను, ఎంతగా ప్రభావితమైనాను అని అంటే, అప్పటి నుంచి ఖచ్చితంగా ముల్కనూరు కథల పోటీకి తప్పనిసరిగా పంపించాలి, ఎటువంటి పరిస్థితుల్లోనైనా. అలాగే అనుకున్నా అప్పటి నుంచి పంపిస్తున్నాను. ప్రతి ఏటా వరుసగా నా కథ ఎంపిక అవుతూ ఇది 3వసారి, ఇది హ్యాట్రిక్గా సాధించానని చెప్పి చాలా గర్వంగా ప్రకటించుకుంటాను కూడా. ఇక ఒక్క కథ ఏడా చెప్పినట్టుగానే ఒక కథ రాసినట్టుగా ఇంకో కథ రాయటం సాధారణంగా నాకు వ్యక్తిగతంగా నచ్చదు. ఒక హాస్యం తీసుకుంటే, ఒక థ్రిల్లర్ తీసుకుంటే, ఒక క్రైమ్ తీసుకుంటే, ఇలా డిఫరెంట్ వేరువేరుగా విభిన్నంగా రాయటం అలవాటు. అటువంటిది ముల్కనూరులో వరుసగా 3 సంవత్సరాలు ఒకే ఒక్క అంశం తీసుకొని కథలు రాస్తున్నాను. 3వసారి కూడా నేను సాధించినందుకు అది చాలా గొప్పగా అనుకుంటాను నేను. 2 వ్యక్తులు నా కథాంశం అన్నీ కూడా ఏదైనా సరే సామాజిక వస్తువుని బట్టే కథలు ఎంపిక చేస్తున్నాను. నేను నాకు తెలిసిన వ్యక్తిగత అభిప్రాయం ఇది. వస్తువు
ఆ కథను ఎలా ప్రజెంట్ చేశారు అనేది కాకుండా వస్తువు ఎలా తీసుకున్నారు, సామాజికంగా అత్యంత విశాల పరిధి కలిగిన వస్తువు తీసుకున్న దాన్ని కథని ఎంపిక చేస్తున్నారు. కానీ ప్రేమ నేను తీసుకుంది కేవలం ప్రేమ, కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉండే చిన్న పాయింట్. ఆ పాయింట్తో ఇప్పటివరకు నేను సక్సెస్ అవుతున్నాను. ఇది గొప్ప విజయంగా భావిస్తున్నాను నేను. నా మొట్టమొదటి కథ గుండె చాటు జ్ఞాపకం. 2 మాటలు చెప్తాను. ఎప్పుడో చిన్నప్పుడు 8వ క్లాస్లో ఒక ఊరు నుంచి వెళ్ళిపోయినా గుర్తుండే ఉంటుంది ఆయన. ఆ కథ చదివిన ప్రతి వాళ్ళు కూడా ఇప్పటికీ శారద లేదా శారద లేదా శారద లేదని శారద కథ కదా అని అంటారు. శారద. సో శారద ఎప్పుడు కనబడదు, లాస్ట్ కూడా కనబడదు శారద. అది గుండె చాటు. 2వది అంతర్నేత్రం. దాదాపు మొన్న మార్చి ఏప్రిల్లో ప్రచురితమైంది. ఇద్దరు రైలు ప్రయాణంలో పరిచయమైన వాళ్ళ మధ్యన జీవితకాలం అంతా చూపించాను 1500 పదాల్లో. అది ఆ తర్వాత ఇప్పుడు చెలియాలి కట్టనది. ఇప్పటి కథ గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే ఇది కూడా ప్రేమ కథే. ఈ రోజుల్లో బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్న స్త్రీలు ఎలాంటి మెటీరియలిస్టిక్గా ఉంటున్నారు అనేది చూపిస్తూ పరిచయాన్ని, ప్రేమని కానీ ఎలాగా చాలా చులకనగా తీసేస్తూ అవసరానికి అనుగుణంగా ఎలా చేస్తున్నారు అదొకటి. దానికి బ్యాలెన్స్డ్గా ఇంకో పాత్ర ఏమాత్రం చదువుకొని ఒక పల్లెటూరు అమ్మాయి ఎంతటి సంస్కారవంతంతో భర్తని ప్రేమని ఎలా పొందుతుందో, అన్య మనస్కుడై పెళ్లి చేసుకుంటాడు ఆమెని. అలాంటి భర్తని తన సంస్కారంతో తన నడవడికతో ప్రభావితం చేసి అతడి ప్రేమను పొందుతుంది. ఈ 2 పాత్రల్ని చూపించాలనేది నా తాపత్రయం. అది సక్సెస్ఫుల్గా చేసినందుకు. కానీ 2 పాత్రల్ని బ్యాలెన్స్డ్గా ఒక అమ్మాయి ఎలా ఉంది, చదువుకున్న మెటీరియలిస్ట్గా ఉన్న అమ్మాయి ఎలా ఉంది, ఒక పల్లెటూరు ఏమాత్రం చదువు లేకున్నా సరే ప్రేమతో తనను ప్రేమించని భర్త ప్రేమను ఎలా పొందగలిగింది, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి ఆ బ్యాలెన్సింగ్ చూసే సెలెక్ట్ చేశారని ఎంపిక చేశారని నేను అనుకుంటున్నాను. నా పేరు వింజమూరి శ్రీవల్లి. మా స్వస్థలం కాకినాడ. మా నాన్నగారు వెంకట్రామ శాస్త్రి గారు మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసేవారు. మా నాన్నగారికి 2 ఆడపిల్లలు. ఆడపిల్లలోని ఎందుకు చెప్తున్నాను అంటే నా కథ ఆడపిల్లల గురించే అన్నమాట. అంటే పెంచే పెంపకంలో ఆడపిల్ల మగపిల్లాడు అనే వివక్ష చూపకూడదు అనే ఒక ఉద్దేశంతో నేను ఈ కథ రాయడం జరిగింది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ రోజుల్లో సమానమే. అలానే పెంచే పద్ధతిలో తల్లిదండ్రులు వివక్ష చూపిస్తున్నారు. దాన్ని మార్చుకోవాలి వాళ్ళ ధోరణి. అమ్మాయిలున్న తల్లిదండ్రులు ఫీల్ అవ్వకూడదు, అబ్బాయిలున్న తల్లిదండ్రులు గర్వపడకూడదు. ఇది నా ఉద్దేశం అన్నమాట. అందుకని నేను ఈ కథతో ఈ సంవత్సరం వచ్చాను. నన్ను ఇలాగే ఆశీర్వదించాలని పెద్దల్ని కోరుకుంటున్నాను. తర్వాత ఇంకొక చిన్న విషయం, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇందాక ఒక అన్నగారు బాడుగా అని ఒక కథ రాశారు. అలాగే ఇంకొక అన్నగారు కరీంనగర్లో ఆ సిచ్యుయేషన్ గురించి చెప్పారు. అది నేను గతంలో అనుభవించాను ఆ సిచ్యుయేషన్ని. మా భర్త గారు ఉద్యోగరీత్యా మేము కరీంనగర్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తే ఒక 2 సంవత్సరాలు అక్కడ ఉండడం జరిగింది. అయితే మా అమ్మగారు దురదృష్టవశాత్తు అక్కడే చనిపోయారు. మేము ఉంటున్న ఇంట్లో ఉన్నవాళ్ళు మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదు అని చెప్పారు. తర్వాత మా భర్త గారు పనిచేసే ఉద్యోగస్తులు మాకు సాయం చేసి వేరే చోట ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని అంతా జరిపించారు. అలాంటి సిచ్యువేషన్లు ఎవరికి రాకూడదు అని ఇందాక వీళ్ళకి చెప్పిన కథ గురించి నాకు గుర్తుకొచ్చి కొంచెం ఎమోషన్ అయ్యాను. అది మీతో పంచుకుందామని ఒక ఇది, అంతే, తప్పుగా అనుకోవద్దు. గత ఏడాది నేను రాసిన జాతర కథ ఎంపికైంది 2000 బహుమతికి. ఈ ఏడాది జ్ఞాపకం విలువ అనే కథ రాశాను. కథలతో మీరు ఒక కాంపిటేటివ్ స్పిరిట్ రైజ్ చేశారు సార్ కథకుల్లో. ఇది చాలా పాజిటివ్ కాంపిటేటివ్ స్పిరిట్. ఇది హిస్టారికల్గా చాలా సిగ్నిఫికెంట్ మూమెంట్. అది ఇప్పుడు మనందరం గమనించకపోవచ్చు. ఖచ్చితంగా ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత అది ముల్కనూరు చేసిన కృషి కనిపిస్తుంది. గత ఏడాది నేను రాలేకపోయాను. నేను వీడియో ద్వారా చూశాను, లైవ్ లింక్ అప్పుడు షేర్ చేస్తే నేనేం మిస్ అయ్యానో తెలిసింది, అందుకే వచ్చాను. ముల్కనూరు ఇది సాహిత్య పీఠం అని అందరూ అంటే నేనేమనుకుంటున్నానంటే సాహిత్య శక్తి పీఠం అనుకుంటున్నాను. అంత శక్తిని నాలాంటి దానికి ఏజ్డ్ ఆమెకు కూడా ఇచ్చింది. నేను ప్రతి సంవత్సరం నేను ఏదో రాస్తుంటా కథలు, కానీ దానికే అంకితమై రాయనప్పుడు ఒకటి. కానీ నా మొదటి కథకు మొదటి నవలకు బహుమతులు వచ్చినాయి. తర్వాత రాసిన ప్రతి దానికి దాదాపు బహుమతులు వచ్చినాయి. ఈ ముల్కనూరుది నాకు సాహిత్య మిత్రుడు ముల్కనూరు కథల పోటీలు ఉన్నాయని చెప్పినాక తర్వాత 4 ఏళ్ల నుంచి రాస్తున్నా. 3 సార్లు ప్రైజ్ వచ్చింది. మొట్టమొదటి సుక్కబర్రే, తర్వాత
బుడుబుక్క అని బుడుకల వాళ్ళ గురించి, ఈసారి గంగిరెద్దు వాళ్ళ గురించి. ఆనాడు మా చిన్నతనాలు ఇవన్నీ ఉండేవి. ఇప్పటి వాళ్ళకి అది పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను రాయటం జరిగింది. నాకు ఈ ముల్కనూరు అన్న, ఇక్కడి నిర్వహించే శ్రీనివాసరావు గారు, మహిపాల్ గారు, నాగభూషణ్ వాళ్ళని తలుచుకుంటేనే ఇది అతిశయోక్తి కాదు, చాలా గౌరవం. అది అసలు ఈ ఊరే చాలా పుణ్యమైన ఊరు అనిపిస్తుంది. నేను దాదాపు ఈ మీటింగ్లకు వాటికి వీటికి ఎక్కడికి వెళ్ళాను, కానీ ఇక్కడికి మాత్రం నేను తప్పకుండా వస్తాను. ఇక్కడికి వస్తే ఏదో దేవాలయానికి వచ్చినట్టు పవిత్రంగా అనిపించి కొన్నాళ్ళ దాకా కూడా చాలా శక్తిపీఠానికి పోతే ఎట్లుంటుందో ఆ విధంగా ఉంటుంది. అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు చెప్తూ, సాహిత్య మిత్రులందరికీ, అందులో ఇక్కడ పోటీ కూడా బాగా జరుగుతుంది. అంటే ఈ పోటీలో చాలా వరకు ఎంత న్యాయంగా ఉంటుందంటే ఎప్పుడు ఇదే నిర్వహించాలి. నేను ఎక్కువ నవలలు రాస్తా, నవలల పోటీ కూడా పెడితే బాగుంటుందని కోరిక. నేను స్టేట్ బ్యాంక్లో అధికారిగా పదవి విరమణ చేశాను 2 సంవత్సరాల క్రితం. అంతకుముందు ఉద్యోగరీత్యా బాధ్యతల వల్ల ఎక్కువ సాహిత్యం మీద ఫోకస్ చేయలేకపోయాను. తర్వాత అదృష్టవశాత్తు వచ్చినటువంటి అవకాశాన్ని వాడుకొని నేను కథలు రాస్తున్నాను ఈ మధ్య. ముఖ్యంగా నేను ఇది నా 2వ ప్రయత్నం ముల్కనూరుకి. లాస్ట్ టైం నేను రాసిన కథ సెలెక్ట్ కాలేదు. సరే, నిరుత్సాహపడకుండా మళ్ళీ రాశాను. నేను ఈ సంవత్సరం 3000 బహుమతి కథలో నా ప్రత్యేక బహుమతి కథ నాది సెలెక్ట్ చేశారు. దానికోసం ఈ ముల్కనూరు కమిటీ వారికి నా స్పెషల్ థ్యాంక్స్. ఈ కథ ఏంటంటే, ఒక పల్లెటూరులో జీవనం గడిపేటువంటి ఒక రైతు ఒక 1000 గడపలు ఉన్న ఊళ్ళో, అంటే 500, 150 కుటుంబాలు ఉన్న ఒక చిన్న పల్లెటూరు నుంచి, గేటెడ్ కమ్యూనిటీ అంటే కొన్ని వేల మంది ఉంటారు, జనజీవనం చాలా బాగుంటుంది అనేటువంటి ఒక ఆశావాహ దృక్పథంతో సిటీకి వచ్చిన ఈ రైతు, అంటే మంచి రైతు, అంటే ఎవరికైనా ఉపకారం చేసి ఆలోచన రైతు ఇక్కడికి వచ్చి, కొడుకు దగ్గరికి వచ్చి ఈ వాతావరణం చూసి తను పడినటువంటి వేదన ఈ కథ. దాని పేరు గేటెడ్ కమ్యూనిటీ. నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాను, అంచేత నేను చాలామంది చూశాను ఆ లైఫ్ స్టైల్, దాని మీద రాశాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే బహుమతి ఇచ్చి ప్రోత్సహించినందుకు, మళ్ళీ సంవత్సరం కూడా బహుమతి రావాలని పట్టుదలతోటి ఖచ్చితంగా కథ రాస్తానని హామీ ఇస్తూ. నా పేరు కృపాకర్ పోతుల, విశాఖపట్నం వాడిని, లివింగ్ ఇన్ హైదరాబాద్. నేను ఇందాక ఇంట్రడక్టరీ స్పీచ్లో శ్రీనివాసులు గారు చెప్పారు, మేము చాలా ఆబ్జెక్టివ్గా సెలెక్ట్ చేస్తాం, అసలు పేర్లు ఏమీ తెలియదు, అదర్ ఇన్ఫ్లుయెన్సెస్, ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏవి మాకు ఉండవు, మేము క్వాలిటీని బట్టి తీసుకుంటామని చెప్పి నా కథకి సెలెక్ట్ చేయడం, ఒక చిన్న ప్రైజ్ రావడము ఆయన చెప్పిన దాన్ని స్ట్రెంగ్థన్ చేస్తుంది. ఎందుకంటే ఈ కథ నేను రాసిన తర్వాత యూజువల్గా నేను ఇద్దరికి పంపిస్తాను. నా బ్యాచ్మేట్ 82 బ్యాచ్ ప్రొఫెషనల్ స్టేట్ బ్యాంక్లో, అతనికి నా కూతురికి. వాళ్ళిద్దరూ చూసి ఈ కథను పక్కన పడే, దీన్ని ఎవరు వేసుకోవాలి, ఈ సబ్జెక్ట్ ఎవరికి నప్పదు, ఇన్ మేల్ షావినిస్టిక్ సొసైటీ, నోబడి విల్ యాక్సెప్ట్ ది స్టోరీ, పక్కన పడే అన్నారు. అది ఒక 7-8 మంత్స్ ఎక్కడికి పంపలేదు. తర్వాత ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడిన విజయ్ పరిచయం అయిన తర్వాత మేము ఇద్దరు స్టోరీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఇది పంపించి ఒకసారి చూడండి విజయ్ అని అడిగితే, విజయ్ కూడా అదే మాట చెప్తూ, ఏమైనా ఛాన్స్ ఉంటే ముల్కనూరులో ఉండొచ్చండి, పక్కన పెట్టండి, వచ్చినప్పుడు పంపిద్దాం అన్నాడు. తన మాట మీద పంపించాను నేను ఈ స్టోరీ. మ్యారిటల్ రేప్ ఆ కాన్సెప్ట్ మీద నేను రాసిన కథ ఇది. ఏ హైలీ ఎడ్యుకేటెడ్, వెరీ వెల్ ప్లేస్డ్ ఉమెన్ హూ ఈస్ బ్రూటల్లీ అబ్యూజ్డ్ సెక్షువల్లీ బై హర్ హస్బెండ్ డే ఇన్ అండ్ డే అవుట్, ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసి బయటకు రావడం అనేది. వచ్చిన తర్వాత చూస్తే ఏదో చెస్ బోర్డులు గుర్రం గెంతినట్టు అనిపిస్తోంది నాకు, అది అంటే ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు. నా పేరు చింతకింది శివశంకర్. నాది ఇది 4వ కథ ఇక్కడ రావడం. మొదటి కథ స్వాతంత్రం అని, తర్వాత బొందలగడ్డ అని, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మనుగడ అని చెప్పేసి. అంటే నేను తీసుకున్న కథ వచ్చేసి సైన్స్ ఫిక్షన్ ఇది. బహుశా మీరు కథ పైన రివ్యూ చేసేటప్పుడు దయచేసి 2 సార్లు చదవండి ఈ కథ. ఎందుకు అంటే అందులో ఉన్న టెర్మినాలజీ అనేది నేను కింద మెన్షన్ చేశాను. నాకు ఈ సలహా కూడా మన కథ చదివిన వాళ్ళు చెప్పారు అన్నమాట, ఒకసారి చదివితే ఇది అర్థం కాదు. ఎందుకంటే ఇది ఫ్యూచర్లో జరిగే కథ. భూమి అంతం అయిపోయిన తర్వాత అరుణగ్రహం పైకి, అంటే మార్స్ పైకి మనిషి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే పరిస్థితుల గురించి ఈ కథ అన్నమాట. సో కొంచెం టెర్మినాలజీ అనేది నాకే ఒక
దాదాపు నేను ఈ కథ రాయడానికి నేను ఎక్కువ సమయం తీసుకున్న కథ ఇదే. ఎందుకంటే దాదాపు ఒక నెల 15 రోజులు రీసెర్చ్ చేసి రాసిన కథ అన్నమాట. సో మ్యాక్సిమం అందరికి అర్థమయ్యేటట్టే రాసిన అనుకుంటున్నా, అర్థమవుతుంది. నా పేరు పవన్ కుమార్. నేను ఇక్కడే ఇదే లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్నాను ఎగ్జామ్స్ కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం. సో నేను ఈసారి వసంతం అనే కథ రాశాను. అది 2000 రూపాయల బహుమతికి ఎంపికైంది. సో నేను ఈ వసంత కథ గురించి చెప్పాలంటే, ఒక గిరిజన యువకుడు, ఒక 23 ఏళ్ళ యువకుడు, అతనికి 2 దారులు కనిపిస్తాయి. ఒకటి నక్సలిజం అండ్ ఇంకొకటి ఐఏఎస్ ఆఫీసర్ అట్లా అవ్వాలి అని చెప్పి 2 దారులు కనిపించినప్పుడు అతడు ఏ దారి ఎంచుకున్నాడు చివరికి. బేసిక్ ఏంటంటే అతడు అంతకుముందుకు ఒక నిరాశలో ఉండి ఉంటాడు. సో అప్పుడు ఈ 2 దారులు ఏది ఎంచుకోవాలి అని ఒక సందిగ్ధం ఏర్పడినప్పుడు సో అతను చివరికి ఏది ఎంచుకున్నాడు అనే దాని గురించి నేను ఈ కథ రాశాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ కథల పోటీని 5 ఏళ్ళుగా నిర్వహిస్తూ నాలాంటి ఇప్పుడిప్పుడే పెన్ను పట్టుకునే వాళ్ళకి కావచ్చు, లేదంటే పెన్ను పట్టుకొని మానేసిన వాళ్ళకి కావచ్చు, లేదంటే ఒక పెన్ను పట్టుకొని ఎటెళ్ళాలో తెలియక ఉన్న వాళ్ళకి కావచ్చు, అందరికీ కూడా ఒక మంచి వేదికను కల్పిస్తూ కథలను ప్రోత్సహిస్తున్నటువంటి ముల్కనూరు సాహిత్యపీఠం వారికి, అలాగే మా సార్ శ్రీనివాసులు సార్ గారికి అండ్ నమస్తే తెలంగాణ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఇక్కడే నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి చెప్పదలుచుకున్నా. సో మా శ్రీనివాసులు సార్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మాకు మీలాగే ఇంకో వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో మాకు ఏ అవసరం కావాల్సిన వచ్చినా మేము అందులో పోస్ట్ చేయగానే ఇమీడియట్గా ఆయన స్పందించి మాకు కావాల్సిన కోర్స్ కావచ్చు, మాకు కావాల్సిన పుస్తకాలు కావచ్చు, మాకు అన్నీ ప్రొవైడ్ చేస్తూ మాకు ఎప్పుడు ఎల్లవేళలా అండగా ఉంటూ ఉంటారు, మమ్మల్ని నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. సో సార్కి ధన్యవాదాలు సార్. తప్పకుండా మేము మంచి స్థాయికి ఎదుగుతాం సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు సాయి ప్రియా భట్టు, కళ పేరు వైతారిని. ముల్కనూరు పోటీలో గెలవడం నాకు ఇది 2వసారి. మొదటిసారి డప్పుల దరువు కథతో గెలిచారు. డప్పుల దరువు కథ గెలిచిన తర్వాత ఈసారి పోటీలలో బొడబంతి కథ గెలిచింది. మొదటిసారి గెలిచినప్పుడు మీ అందరిని కలవడం కుదరలేదు. ఈసారి మాత్రం తప్పకుండా రావాలని అందరిని కలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది. బొడబంతి కథ మాత్రం దాని నేపథ్యం మొత్తం మా ఊరి ప్రకారం అంటే మా ఊరిలో జరిగిన ఒక సంఘటన ద్వారానే రాశారు. దానికి మా నాన్నమ్మ మాటలే ప్రేరణ. ఎందుకంటే బోడబంతి కథ హిజ్రా నేపథ్యంలో రాశాను. మా నాన్నమ్మ ఒక మాట చెప్పింది. మా ఊరిలో ఒక హిజ్రా ఉన్నప్పుడు ఆయన చెప్పారు, వాళ్ళని ఎలా చూడాలి అన్న దాన్ని బట్టి, వాళ్ళని ఎలా చూడాలి అని అంటే వాళ్ళని గెలిచేస్తూ మాట్లాడినప్పుడు మా నాన్నమ్మ ఒక మాట అంది, వాళ్ళని అలా చూడకూడదు, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అని చెప్పారు. అప్పుడు హిజ్రాలని చూసే నేపథ్యం నేను మార్చుకున్నాను. దాన్నే నేపథ్యంగా చేసుకొని ఒక కథగా మార్చుకున్నాను. నాకంటూ సాహిత్య నేపథ్యం ఏమీ లేదు. ఇలాంటి మా ఊరిలో కూడా గ్రంథాలయం ఉంది. గ్రంథాలయంలో వ్యాసరచన పోటీలు జరుగుతూ ఉండేవి. దాన్ని బట్టే నేను కూడా సాహిత్యం వైపుగా వెళ్ళాను. ఆ రోజు అక్కడ సాహిత్యం గురించి నేర్చుకున్న మాటలే ఈరోజు నన్ను ఇక్కడ మీ అందరి ముందు కథ రచయితగా నిలబెట్టాయి. ఈ పోటీలో గెలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు ఫస్ట్ టైం వచ్చింది సార్ ప్రైజ్. నా పేరు జిఎన్వి సత్యనారాయణ. నేను హైదరాబాద్ ఏజ్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. మా సొంత ఊరేమో మన బొడ్డాడి బలరామస్వామి గారు ఊరు కసింకోటేనండి నా ఊరు. ఇది నాకు ఫస్ట్ టైం వచ్చింది ప్రైజ్ యాక్చువల్గాను. అత్త ఒడి పువ్వు వలె మెత్తనమ్మ అనే స్టోరీ అండి ఇది. జనరల్గా అత్త కోడళ్ళు అంటే ఒకరికొకరికి పడదు అని ఒక సిన్సియర్ ఆఫీసర్కి, అదో సిన్సియర్ ఆఫీసర్ మీద ఒక ఆవిడ అభాండం వేస్తే ఆయన అనుకోని పరిస్థితుల్లో దూరం అయిపోతాడండి. దూరం అవడం వల్ల ఒక అత్తగారిగా ఉండి, అది వాళ్ళ అమ్మగారు వాళ్ళ కోడల్ని ఆ సంసారాన్ని బాగా తీర్చిదిద్దుతారండి. అదే ఇందులో కథాంశం యాక్చువల్గాను. ఇందులో చిన్న కొసమెరుపు కూడా ఉందండి, అది మీరు చదివినప్పుడు తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే నేను ఇప్పుడిప్పుడే రాస్తున్నానండి. నేను ఇప్పుడు 80 అప్పుడే వచ్చేసి ఉంటాయి నా ఉద్దేశం. మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ అందరూ మంచి మంచి కథలతో మంచి మంచి బహుమతులతో వస్తారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రణతి. నేను MBBS పూర్తి చేసి హౌస్ సర్జన్గా చేస్తున్నాను. మీరు అందరూ నన్ను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుండొచ్చు, కానీ నేను మీలో కొంతమందిని ఆల్రెడీ చూశాను. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఉన్నాను, కానీ ఒక విన్నర్గా కాదు, ఒక పార్టిసిపెంట్గా కూడా కాదు.
మా నాన్న డాక్టర్ కోటేశ్వరరావు గారు లాస్ట్ ఇయర్ ఇక్కడే ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారు. అప్పుడు మా నాన్న ఇక్కడే నిల్చొని స్పీచ్ ఇస్తుంటే నేను వెనకాల రోజులో కూర్చొని చూశాను. కరెక్ట్గా 1 ఇయర్కి ఇప్పుడు ఇదే ప్లేస్లో నేను అలా వెనక కూర్చోకుండా మీ అందరి మధ్యలో నిల్చొని మాట్లాడుతున్నాను. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే ఈరోజు నాకు ప్రైజ్ కన్నా చాలా స్పెషల్ డే అని చెప్పొచ్చు. ఈరోజు ఇంత స్పెషల్ అవ్వడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చేళ్ళక మా అమ్మ నన్ను అడిగారు, ఈరోజు నీకు అన్నింటికన్నా ఏది నచ్చింది అని ఈ ప్రోగ్రాంలో. అప్పుడు నేను చెప్పాను, అందరూ వారి వారి కథల గురించి మాట్లాడడం, వాళ్ళ రైటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పడం నాకు చాలా నచ్చాయని చెప్పాను. ఇప్పుడు అదే ఇష్టాగోష్ఠిలో నేను కూడా ఉంటానని ఆ రోజు నాకు తెలీదు, కానీ చాలా బలంగా కోరుకున్నాను అనుకుంటా. అందుకే ఇంకా ఈ కాంపిటీషన్కి 10 డేస్ డెడ్ లైన్ ఉందని తెలిసినా అప్పుడు నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. అవి అయిపోయాక అప్పటికప్పుడు నేను రాసి సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు దానికే ప్రైజ్ వచ్చి మా అమ్మకి చెప్పిన అదే ఇష్టాగోష్ఠిలో నేను కూడా మాట్లాడుతున్నాను. అందుకే ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నా కథ సంధ్యావందనం గురించి టూకీగా చెప్తాను. ఇది ఒక లవ్ స్టోరీ, కానీ అందరూ ఊహించే లవ్ స్టోరీ కాదు. కాస్త కొత్తగా కొంచెం ఆలోచింపచేసేదిగా ఉంటుంది. ఈ కథలో ఎలిమెంట్స్కి చాలా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. ఒకటి మా పెద్దనాన్నగారి చిన్నప్పుడు జరిగింది. అప్పుడు ఒక తెలుగు మాస్టర్ మా నాన్నకు చెప్పిన మాటలు, ఇంకో రోజు వీళ్ళు మా అమ్మ నాన్న భగవద్గీతలో చదువుకొని శ్లోకాల భావాలు, మా నాన్న ఆయన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ముఖ్యంగా గర్ల్స్కి పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పేటప్పుడు చెప్పే కొన్ని మాటలు అన్నీ కలిపిన రాసిన కథే సంధ్యావందనం. సో దీనికి ప్రైజ్ వచ్చింది కాబట్టి జడ్జెస్కి నచ్చిందని అర్థమైంది. చదివినప్పుడు మీ అందరికి కూడా ఒక చక్కటి అనుభూతి కలుగుతుందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ నా రైటింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, కోవిడ్ హాలిడేస్లో నేను ఆన్లైన్లో కొన్ని రైటింగ్ ప్లాట్ఫామ్స్లో ఇంగ్లీష్లో పోయమ్స్, స్టోరీస్ అలా రాసేదాన్ని. అవి చూసిన ఒక పబ్లికేషన్ హౌస్ వాళ్ళకి నచ్చాయని చెప్పి వాళ్ళ బుక్స్లో కోఆథర్గా రాయమని నన్ను అడిగారు. అలా అప్పటివరకు ఇలాంటివి ఉంటాయని నాకు తెలీదు. అలా స్టార్ట్ అయిన నా రైటింగ్ జర్నీ ఇంగ్లీష్లోని కొన్ని ఆన్లైన్ కాంపిటీషన్స్, కొన్ని బుక్స్లో కోఆథర్గా రాయడం జరిగింది. నేను రాసిన కొన్నే మా నాన్న గ్రూప్లో షేర్ చేశారు ఇండైరెక్ట్గా నన్ను పరిచయం చేయడానికి ఈ వీక్, లాస్ట్ వీక్. అవన్నీ ఇంగ్లీష్లో, తెలుగులో రాయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. దీనికి ప్రైజ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు ఇన్స్పిరేషన్ అయిన అందరికీ థ్యాంక్స్. ఒకటి, నా రైటింగ్ జర్నీకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను కారణమైన మా నాన్నగారికి, ఈ జర్నీలో నన్ను ప్రోత్సహిస్తూ వస్తున్న మా అమ్మకి, మా చెల్లికి, అలాగే మీ రచనలతో ఇక్కడ ఉన్న సమాజాన్ని ఇంకా మంచిగా గొప్పగా తీర్చిదిద్దుతున్న ఇక్కడ ఉన్న అందరి రచయితలకు, ఇలాంటి రచయితలందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన ముల్కనూరు సాహితీ పీఠం వారికి, నమస్తే తెలంగాణ వారికి ధన్యవాదాలు. నా పేరు పెద్దింటి అశోక్ కుమార్. మొట్టమొదటిసారి వాళ్ళు కథల పోటీ పెట్టినప్పుడు మొదటి బహుమతి విత్తనం అనే కథకు వచ్చింది. మొదటిసారి రాసినప్పుడు మొదటి బహుమతి వచ్చింది. ఇప్పుడు రెండోసారి రాసినప్పుడు రెండో బహుమతి వచ్చింది. అట్లా ఈసారి బహుమతి వచ్చినటువంటి కథ బిస్బిల్లా రామ్లల్లా. అంటే హిందూ ముస్లిం సమైక్యతను, తెలంగాణ అనగానే ఒక హిందూ ముస్లిం సమైక్యత, ఆ సమైక్యతను పల్లెలు ఎంత బాగా కాపాడుకుంటున్నాయి. పీరీల పండుగ నేపథ్యంలో, పీరీల పండుగ జరుగుతుంది, పీరీల పండుగ నేపథ్యంలో రాసినటువంటి ఒక కథ. ఆ పీరీల పండుగలో వేషాలు వేస్తారు. ఆ నేపథ్యంలో పీరీల పండుగ నేపథ్యంలో హిందూ ముస్లింలు జరుపుకునేటటువంటి పీరీల పండుగ ఆనాడే అవుతుంది, శ్రీరామనవమి ఆనాడే అవుతుంది. ఊరంతా భయపడుతుంటుంది, అమ్మా ఎట్లా ఈ కథ, అటు పీరీలు ఎగరబట్టే ఇటు రాముని ఊరేగింపు జాగబట్టే అని. ఇక కొందరు అంటారు పీరీలు అంటే చచ్చిపోయిన శవాలే కదా, చాలు పీరీల పండుగ ఆపాలే, శ్రీరామనవమే చేయాలి అని అంటారు. ఆ నేపథ్యంలో ఆ ఘర్షణలోంచి కథ చదివి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నాయకులు ఇద్దరు డాక్టర్లే, కానీ కెరియర్ విషయానికి వచ్చేటప్పటికి భర్త భార్యను నువ్వు ప్రాక్టీస్ చేయకు, నువ్వు కుటుంబ కథలకు అన్నిటి చూసి మార్కులు వేసి నేను పంపించిన తర్వాత మంచి కథలను మా భార్యకి ఇస్తా చదవండి అని. అందులో కథా రచయితల పేరుండే. ఈ కథ చదివిన తర్వాత ఆమె ఒక ప్రశ్న అడిగింది, మీ కరీంనగర్ వాళ్ళందరూ ఇట్లనే ఆలోచిస్తారా అని చెప్పి. మంతెని ఏరియాకు సంబంధించిన కథనా అది, లేకపోతే ఆ కథ అది అడిగింది. మొత్తానికి కరీంనగర్ జిల్లా మీరు. సో భార్య కెరియర్ని ఫుల్ స్టాప్ పెట్టి భర్తకి కెరియర్కి ఆమె ఉజ్వలమయంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి అనే నేపథ్యంలో ఉంటుంది ఆ కథ. బాగుందండి. గోవర్ధన్ రెడ్డి, నేను కూడా 2000 కథల్లో బహుమతి పొందిన ఒక కథా రచయితను. నా కథ పేరు మార్పు.
నా కథకు కథావస్తువు నా పాఠశాల పరిధిలో ఉంది. ఒక తల్లి చిన్నప్పుడే, అంటే తను చాలా అందగత్తే, 15-16 సంవత్సరాల వయసులోనే బావ వెంబడిబడి పెళ్లి చేసుకుంటాడు. కాకపోతే విపరీతంగా తాగి లివర్ సిరోసిస్ వచ్చి చనిపోతాడు. చనిపోయిన తర్వాత 2 పిల్లలు, రత్నాలు లాంటి పిల్లలు పుడతారు. వాళ్ళు అద్భుతంగా, ఈ చనిపోయిన ఆయన కూడా అద్భుతమైన తెలివి కలవాడు, కానీ డ్రగ్ అడిక్ట్ అయి బాగా తాగుబోతాయి చనిపోతాడు. ఒక 6వ తరగతి 7వ తరగతి వరకు పెద్ద పిల్లవాడు అద్భుతంగా చదువుతాడు. ఎప్పుడైతే 7వ తరగతికి వచ్చిండో ఈ చాక్లెట్లు తినడం, డ్రగ్ చాక్లెట్లు తినడం, తాగడం, ఊరి మీద పడి తిరగడం, ఆడపిల్లలను చిడాయించడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు. 2-3 సందర్భాల్లో పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ ఉన్న మా రవణ లాంటి కౌన్సిలింగ్ చేయించి పోలీస్ స్టేషన్ నుంచి విడిపిస్తాడు. అయినా కూడా మారడు. ఇక్కడి వరకు కథ నిజం. ఆ పాత్రలు ఉన్నాయి, ఆ తల్లి ఉంది, ఆ పిల్లగాడు ఉన్నాడు. ఆ పిల్లగాడు ఇంకా మారలే. ఆ పిల్లగాడు అట్లనే ఉన్నాడు, నా చుట్టుపక్కలనే తిరుగుతున్నాడు. నేను అక్కడి నుంచి పోయిటిక్ లిబర్టీ తీసుకొని వాడు మారినట్టు, తను ఒక బద్దిపడగా అంగడికి పోయి కూరగాయలు అమ్ముకుంటుంటే ఎంజిఎం నుంచి ఫోన్ వస్తుంది, అమ్మ నీ కొడుకు యాక్సిడెంట్ అయ్యి నా ఎంజిఎంకు చేరిండు, తొందరగా రా అమ్మ అని. వాడి 2 కాళ్ళు పోతాయి. తల్లి ఎంత గొప్పదంటే, భర్త ఎంత హింసించినా, పిల్లలు ఎంత హింసించినా, ఆ పిల్లవాడిని విడిచిపెట్టి పోలేక 3 చక్రాల బండిలో కూర్చుండబెట్టుకొని తన అమ్మే కూరగాయల బండి ఇంటి ముందే పెట్టుకుంటుంది. అక్కడి నుంచి అక్కడ కథ మొదలవుతుంది. ఆయన ఒక ఆర్గానిక్ వెజిటేబుల్ వెండర్గా మారినట్టు, తమ్ముణ్ణి తర్వాత చెల్లెను చదివించినట్టు, వాళ్ళు నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని కాబట్టి స్వార్థం, ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఉత్తములుగా సమాజానికి మారినట్టు ఆ కథ రాశాను. నన్ను ప్రోత్సహించిన జడ్జిలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. నా పూర్తి పేరు జొన్నవిత్తుల వెంకట పర్రాల శ్రీరామచంద్రమూర్తి. నాకంటే చాలా పొడుగుంటుంది రాస్తే. నేను ఎక్కడ కథలకి సంబంధించినటువంటి, సాహిత్యానికి సంబంధించినటువంటి జనం పోగవుతారో అక్కడ అడిగేటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, నాకు 50 సంవత్సరాలు వచ్చిన రోజు నుంచి అడుగుతూనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళినా సరే అడుగుతూనే ఉన్నాను, 50 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండేవాళ్ళు చేతులు ఎత్తండి అని. ఇప్పుడు ఎత్తద్దు. ఇది దరిదాపుగా నాకు 50 ఏళ్ల వయసు వచ్చిన రోజు నుంచి అడుగుతూనే ఎందుకున్నాను అని అంటే, సాహిత్యంలో కథ ముఖ్యంగా రాసేవాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు, కొత్త తరం తయారు కావడం లేదు. దాన్ని తయారు చేయడానికి మనందరం పూనుకోవాల్సినటువంటి ఒక బాధ్యత ఉంది. మనందరి బదులుగా పూనుకుని ఈ కథల్ని ఇక్కడ దాదాపుగా 15-20 మంది పిల్లలు ఉన్నారు. ఏ సాహిత్యం మీటింగ్కి వెళ్ళినా సరే అసలు ఇంతమంది మనుషులు ఉండరు, ఇంతమంది కథకులు ఉండరు. ముఖ్యంగా 40-50 సంవత్సరాల కంటే తక్కువ ఉండే వాళ్ళు 15-20 మంది దాకా ఎక్కడా ఉండరు. ఈ పిల్లని చూడండి ఎంత ఉందో, ఆ పిల్లని చూడండి, ఇంకొక అమ్మాయి ఉంది అక్కడ వచ్చింది వెనకాల, ఆ అమ్మాయి ఒకటి, ఒక అమ్మాయి చూడండి ఎంత ఉందో. ఆ తర్వాత వైతరణి అని ఒక పేరు పెట్టుకుని ఒక అమ్మాయి, నేను యాక్చువల్గా మగవాడు ఎవరో పెట్టుకుని వైతరణి అనే పేరుతోటి గొప్ప రాడికల్ థింకర్ ఎవడో రాస్తున్నాడు, కుర్రాడు ఎవడో అని అనుకున్నాను. నన్ను ఈ అమ్మాయిని చూడగానే ఇందాక నాకు గొప్ప ఆశ్చర్యం, ఆనందం 2 కలిగాయి. ఎక్కడ అమ్మాయి వైతరణి అనే పేరు పెట్టుకుంది, పెన్నేం అది. వైతరణి అంటే మనందరికీ తెలిసిన వైతరణి వేరు, మనం తెలుసుకోవాల్సినటువంటి వైతరణి వేరు. ఆ విషయం ఒకటి చెప్పేస్తాను. అదేంటంటే, వైతరణి అంటే మనందరూ అనుకునేది వేరు. వైతరణి అనేది అంతరగంగ, ఒరిస్సాలో ప్రవహించేటువంటి ఒక నది, అది పుణ్యనది. మనం వైతరణి అంటే అనుకునేది వేరు, దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. అలాంటి పేరు పెట్టుకున్నావు, ఎవరు నువ్వు అని అనుకున్నాను. అప్పుడు కూడా ఇందాక నువ్వు నిజంగానే అమ్మ నువ్వేనా అని అడిగాను కూడా. ఆ విధంగా ఇంతమంది యువతరాన్ని ప్రోత్సహిస్తూ రేపటికి, అంటే మా అందరికీ మేము వెళ్ళిపోతాం, ఇంకా ఎంతో కాలం ఉండం, మేము పోయిన తర్వాత కూడా మా కథల్ని కాకపోతే కనీసం మా తరఫున కథలను నిలబెట్టే వాళ్ళైనా ఉండాలి అనేటువంటి ఒక కోరిక నాకు ఎప్పుడు ఉండేది. అది ఇప్పుడు చాలా స్పష్టంగా తీరుతోంది. అది మొదటిది. రెండో విషయం ఉంది, నేను ఈ కథల పోటీకి రాయకూడదు అనుకున్నాను ముందు. ఎందుకంటే నేను అలిగాను, కోపడ్డాను. నేను కోపడ్డానికి గల కారణం కింద ఉంది, సార్కి తెలుసు, ఆ తర్వాత ఇంకా ఎవరికో కూడా తెలుసు, కొంతమందికి తెలుసు. ఆ కోపంతో నేను రాయలే. అయితే ఆ కోపంతో మళ్ళీ కథ రాశాను.
ఎందుకు ఆ కోపంతో రాశానంటే కథ సెలెక్ట్ అయితే మళ్ళీ వెళ్తాం మనం అక్కడికి. అప్పుడు సార్ని అడుగుతాం. ఆ కింద బాల సాహిత్య దాని గురించి మనం మాట్లాడుకున్నాం. పలికే పలకలు అని ఒక గ్రూప్ కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాము. అప్పుడు కొన్ని కథలు రాద్దామని అనుకున్నాము, కొంతమంది పంపించారు. అది కార్యరూపంలోకి తీసుకురండి సార్ అడగడానికి ఫోన్లో అడగడం వేరు, వాట్సాప్లో అడగడం వేరు, ఎదురుగుండా నమస్కారం పెట్టి అడగడం వేరు. ఈ నమస్కారం పెట్టి అడగడం కోసం వచ్చాను నేను. అది కనుక అయితే ఇప్పుడు ఈ యువతరంతో పాటుగా కొత్త తరం బాలతరం వాళ్ళ భవిష్యత్తు అంటే ఈ యువతరం ఉన్నారే వాళ్ళ భవిష్యత్తు కూడా కథతోటి పరిమళిస్తుంది. ఆ కథా పరిమళం మట్టితో పాటుగా అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఒక గొంతు ఉంది, అక్కడ ఇంకొక గొంతు ఉంది. ఆ గొంతులు రెండూ చాలు తెలంగాణ అంటే ఏమిటో చెప్పడానికి, తెలంగాణ కథ అంటే ఏమిటో చెప్పడానికి. ఇక్కడ ఉంది పెద్దింటి. ఈ పెద్దింటి అశోక్ కుమారు ఎంత పెద్దవాడో తెలుసా? ఆయన ఎప్పుడో చిన్నప్పుడే రాసేసినటువంటి మాయమంత నేను ఇప్పటికీ కూడా అందరికీ దాని గురించి చెప్తూ ఉంటాను. అసలు కథ ఇలా రాయాలి రా అబ్బాయి అని ఎప్పుడు మాట్లాడుకున్న ప్రతిసారి అనుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి మేము వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా తర్వాత యువతరం తయారైంది కదా, దాని తర్వాత పిల్లల్ని కూడా తయారు చేసినటువంటి బాధ్యత మనకి ఉంది. ఆ విషయాన్ని అందరికంటే సార్ ముందు గుర్తించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందరితోనూ మేమందరం కలుసుకొని ఒక 15-20 మంది దాకా చేరాము. అందరం కలిసి కూర్చొని రాసాము. అవన్నీ కొంతకాలం ఆగింది. అది ఆగిన దానివల్ల నేను రాయకూడదు అని అనుకున్నాను. లేదు దాని ముందుకు నడపాలి అని అంటే కూడా సార్ని అడగాలి, సార్ని అడగాలంటే ఇక్కడికి రావాలి, ఇక్కడికి రావడం కోసం కథ రాయాలి. ఈ కథ ఏమిటి అంటే నా కథ ఒకటే, అంజనాకు కథ పేరు. మనం మన తల్లిదండ్రులకి దూరం అయిపోయాం. మనం మన తల్లిదండ్రులకి ఎంత వేగంగా దూరం అయిపోయామో అంతకంటే ఎక్కువ వేగంగా మన పిల్లలు మనకి దూరం అయిపోయారు. ఇప్పుడు మనం వాళ్ళ పిల్లల్ని కూడా చూస్తున్నాం. వాళ్ళ పిల్లలు వాళ్ళకంటే రెట్టింపు వేగంతో దూరం అయిపోతూ ఉన్నారు. ఇలాగ దూరం అయిపోతూ ఉండేటువంటి దూరాలన్నింటినీ కలపగలిగింది ఏదిరా అని అంటే మళ్ళీ తాత, మా అమ్మ, అవ్వ, అమ్మమ్మ వీళ్ళే. అలాంటి ఒక అవ్వ, ఆ అవ్వ కథ, ఆ కథ మీరు ఎలాగో చదువుతారు కాబట్టి దాని గురించి నేను ఇంకా మాట్లాడను. వరంగల్లో మీటింగ్లో కలిసిన నేను వర్ణాశ్రమలు గారు మేము ములకనూరుకి వెళ్తున్నామంటే అయ్యో పడాల చంద్రయ్య గారిది మేము వచ్చి దండం పెట్టుకోవాలి అక్కడికి అని వచ్చారు. వారు కూడా వచ్చారు, అనుకోలేదు ఆయన. పడాల చంద్రయ్య గారిని చాలా గొప్పోడు పడాల చంద్రయ్య. ఈ ఊరిలో ముల్కనూరు పిఎన్ హక్సర్ వచ్చి ఈ కోఆపరేటివ్ మూవ్మెంట్ చూసి ముల్కనూరు నహి ములుక్కానూర్ అన్నాడు. పిఎన్ హక్సర్ ప్లానింగ్ కమిషన్ చైర్మన్, ఆయన ఇందిరాగాంధీ బంధువు. ములుక్కానూర్ లైట్ ఆఫ్ ది నేషన్, దేశానికే వెళ్తురు అన్నాడు ఆయన. అందుకని వారు అది విని నేను అక్కడికి వచ్చి దండం పెట్టుకోవాలి పడాల చంద్రయ్య గారికి అన్నారు. వచ్చారు. అయితే మిత్రులారా ఇక్కడ చూస్తే డాక్టర్ ప్రణతిని చూసినాం, వాళ్ళ ఫాదర్ కోటేశ్వరరావు గారిని చూసినాం. చూస్తే నాకు సినిమా పాట గుర్తొచ్చింది, కభీ కభీ అని సినిమా ఉండేది. దాంట్లో ఒక పాట ముస్సే బెహతర్ కహనే వాలే మై పల్దో పల్కా షాయరు క్షణం, అందశ్రీ గారు చెప్పారు. నేను క్షణం 2 క్షణాల కవిని అని చెప్తూ ఏమన్నాయంటే ముస్సే బెహతర్ కహనే వాలే నాకంటే బాగా రాసేవారు, తుమ్సే బెహతర్ సున్నే వాలే మీకంటే బాగా రసాస్వాదన చేసేవాళ్ళు ఔరాయింగే రేపు అనేక మంది వస్తారన్నారు. ఈ బిడ్డల్ని చూస్తే అదే అనిపిస్తుంది. మనకంటే బాగా చెప్పేవారు రాసేవాళ్ళు. ఆయన సాయుర్లుద్యాన్ని ఎప్పుడో చెప్పినాడు ఆ సినిమాలో, కభీ కభీలో, అమితాబ్ బచ్చన్ సినిమా. బిడ్డలు అందుకే చాలా గొప్పది అనిపించింది. ఇంకోటి వర్డ్స్వర్త్ కూడా ఆమె గురించి చెప్పుంటాడు బిడ్డల గురించి. ఆయన ఏం చెప్పాడు, కోటేశ్వరరావు గారికి ముఖ్యంగా వినాలి, ఏ చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఏ మ్యాన్. బిడ్డనే తండ్రికి పాఠాలు చెప్తుందన్నాడు, నేర్పిస్తుంది, దారి చూపిస్తుందని చెప్పినాడు. బిడ్డనే చూపిస్తుంది. వర్డ్స్వర్త్ ఫేమస్ కొటేషన్, ఏ చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఏ మ్యాన్. ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు. అందుకని బిడ్డల్ని వీళ్ళని నమ్ముకోవాలి, ముందు చూపించేది. ఇప్పుడు ప్రపంచానికి అందరికీ దారి చూపిస్తుంది. క్లైమేట్ చేంజ్ వచ్చి గ్లోబల్ వార్మింగ్ అవుతుంటే గ్రేటర్ థంబర్గ్ అనే చిన్న అమ్మాయి, 21 ఏళ్ళ అమ్మాయి 10 ఏళ్ళ నుంచి ఉద్యమం చేస్తుంది. ఏమైపోతాం మేము, ప్రకృతి నాశనం అయిపోతుంది, మీరు ఇంత స్వార్థపరలా, మీ తాతలు ముత్తాత స్వార్థపరలైతే మీరు బతుకుని ఉండే వాళ్ళ, అంత మీరే తినేస్తారా, మా జనరేషన్కి ఏం ఉంచరా. ఎంత పెద్ద పోరాటం గ్రేటర్ థంబర్గ్ది, ఐరిష్ గర్ల్. అందుకని బిడ్డల్ని నమ్ముకోవాలి, వీళ్ళ ద్వారానే మనం చేయాలి. అయితే వీళ్ళని చేయడం కోసం మా మావిముంత రాసినాడు మా పెద్దింటి అశోక్ కుమార్. ఆయన మనసు కూడా పెద్దదే, ఇల్లే కాదు. అయితే నేను ఆయన అభిమాని. ఆయనకు తెలియదు, ఆయనకు అభిమానులు చాలామంది ఉన్నారు. చాలామంది తెలియదు, వాళ్ళకి తెలియదైన సంగతి కూడా తెలియదు. కానీ మా అశోక్ కుమార్కి తెలుసు, తనకు తెలిసిన సంగతి తనకు తెలియదు. మా నాగభూషణ్ గారు అంతే. అయితే
ఈ పాప డాక్టర్ కాబట్టి తెలుసుకోవాలి. ఆ మావి ముంత ప్లసెంటా అంటారు, ప్లసెంటా బ్యాంక్స్ వచ్చినాయి ఇప్పుడు. పిల్లలకు ఎవరికైనా రోగాలు వస్తే, జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తే అవి దాంట్లోంచి తీసి, వాళ్ళ జీన్స్ కదా అవి, మళ్ళీ దానికి అతికిస్తున్నారు. అప్పుడు రోగాలన్నీ పోతున్నాయి. కాబట్టి మీరు మావి ముంత బయటకు తీయాలి, సమాజానికి పట్టిన రోగాలన్నీ న్యాయం చేయాలి. అట్లా చేయాలి ఈ సమాజం. అయితే ఇంకొక చివరి మాట ఏంటంటే తెలంగాణ వాళ్ళు గ్రహించవలసింది, మామూలు చెప్తారు, ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. కల్పన కంటే అద్భుతంగా వాస్తవాలు ఉంటాయి. మనం బొమ్మ గీస్తాం, గులాబీ బొమ్మ, ఎంత గొప్ప గీసినా కూడా అసలు గులాబీ పువ్వు కంటే బాగుంటుందా? చరిత్ర కూడా అంతే, రచన కూడా అంతే. అసలు జరిగే చాలా ఉంటాయి. తెలంగాణలో ఎన్ని చరిత్రలు ఉన్నాయి. పడాల చంద్రయ్య మీద ఒక కథ రాయాలి, ఆయన మీద రాయాలి. ఇక్కడ ఎంత గొప్ప పోరాటం ఆయన చేసింది. పివి నరసింహారావు దగ్గర ఆయన, ఎన్టీ రామారావు, జయప్రకాష్ నారాయణ ఐఏఎస్ ఆఫీసర్ అందరూ చేతులు కట్టుకొని నిల్చొని విన్నారు ఆయన చెప్తుంటే. కోఆపరేటివ్ మూమెంట్ గురించి, చట్టాల గురించి చెప్తుంటే చేతులు కట్టుకునే. ఇప్పటికి జయప్రకాష్ నారాయణ కలిస్తే ఈ ఊరంటే ఆయన పరిగెత్తుకొస్తాడు. నిజానికి ఆయన ఏం చెప్పినంటే, ఇట్లా వెళ్తున్నానంటే, అయ్యో నాకు తెలిస్తే నేను దేక్కుంటూ పాక్కుంటూ అక్కడికి వచ్చేవాడిని అన్నాడు ఆయన జయప్రకాష్ నారాయణ. పాపం రిటైర్ అయినాడు, వేరే విషయం ఆయన. అందుకని చంద్రయ్య కోసమే వచ్చాం. ఇప్పుడు మా శ్రీరాములు గారేమో చంద్రయ్య గారు దండం పెట్టుకోవడానికి వచ్చినాడు ఇక్కడికి. పాత తరం వాళ్ళందరికీ తెలుసు, గొప్ప మూమెంట్ ఇది. అయితే ఇక్కడ ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి చోట పోరాటం. పక్కనే మాందాపురం అనబేరి ప్రభాకర్ రావు మీద అద్భుతమైన పుస్తకం రావచ్చు. ఎంత పెద్ద పోరాటం జరిగింది. పక్కనే కూటిగల్లు 40 మంది చచ్చిపోయినారు పోరాటాలు చేస్తూ, రజాకారుల మీద కాల్చుకుని ఎదురుపోదురు, పారిపోలేదు. చచ్చిపోతాం. మేము ఇక్కడ నుంచి యుద్ధంలోంచి బయటికి పోం. అక్కడనే 108 మంది పక్కనే బైరాన్పల్లి. మేము చచ్చిపోతాం. మేము వెనక్కి అయితే పోం. చచ్చిపోయినారు కదా, 108 మంది చచ్చిపోయినారు, ఇక్కడ 40 మంది చచ్చిపోయినారు. మేము వెనక్కి పోవాలంటే ఒకటే, రెండే, మేము విజేతలమై పల్లకి మీద ఉరెక్కుంటూ పోవాలి, లేదా వీరమరణం పొంది పాడ మీద ఉరెక్కుంటూ పోవాలి. అంతేగాని వెనుకకు తిరిగిపోయేది లేదు. అట్లా ఎన్ని కథలు రాయొచ్చు. ప్రతి చోట, ప్రతి ఊర్లో స్తూపాలు ఉన్నాయి. ప్రతి ఊరికి 10 మంది వీరులు ఉంటారు, పోరాటం చేసిన వాళ్ళే. ఆఖరికి బ్రిటిష్ వాళ్ళు రాసినారు, ఇండియన్ ఆర్మీ వచ్చి నెహ్రూ నిజాం ఇక్కడ పెడితే 56 వరకు నిజామే ఉన్నాడు. అది విద్రోహ దినమే. 56 అక్టోబర్ 30 వరకు నిజామే రాజ్భవన్లో ఉన్నాడు, రాజ్ ప్రముఖ్ ఉన్నాడు. ఆయన మీద పోరాటం చేసిన అందరిని చంపించినాడు. వాళ్ళందరి పుస్తకాలు వచ్చినాయి. బ్రిటిష్ ఆర్మీ వాళ్ళు రాసినారు, ఇండియన్ ఆర్మీ వాళ్ళు. అవన్నీ పుస్తకాలు రాస్తే అప్పుడు అసలైన కథ అవుతుంది. మా పెద్దింటి అశోక్ కుమార్ గారు చొరవ తీసుకుంటే, ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్, ఫ్యాక్ట్స్ రాస్తే అది గొప్పగా ఉంటుంది. పబ్లిష్ చేయిద్దాం. ములకనూరు కథ పీఠం, కథకులను పోషించే పీఠం వర్ధిల్లాలని మనసావాచ కర్మన కోరుకుంటాను. ఈ ములకనూరు పోయిన సంవత్సరం రావాలి, తప్పిదము నాదే. మీ కథలకే ములకనూరు సాహిత్య పీఠము, మీ చెయ్యి తిరిగిన కథలు, చెయ్యి అప్పుడప్పుడు పొరుడు పోసుకుంటున్న కొత్తదనం వచ్చిన వేళ్లను, కథలను మునివేళ్ళు ముద్దాడుతున్న నేపథ్యాలని ఉద్ధరించే నేపథ్యం శ్రీనివాస్ వేముల సారు తన భుజాలకెత్తుకొని మిమ్మల్ని ఉద్ధరిస్తున్నది ఎంత సత్యమో, మీ అందరికీ జాతిగీతమై వర్ధిల్లడానికి దానికి కర్మకర్త క్రియ జయ జయ తెలంగాణను అన్ని తానై నడిపించింది కూడా ఈసారే. ఇది చాలామందికి తెలియదు. అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. రాజ్యం చేసింది కాబట్టి ఖర్చు ఆయనకు తప్ప నాకేం పెద్దగా తెలియదు. ఈ కథలు 2 రకాలుగా, ఏ కవిత్వమైనా, కథ అయినా, నవలైనా ఏది తీసుకున్నా మనం ఊరేగింపుల కోసము రాయొచ్చు, మనం ఊపిరి జలుపుకోవడానికి రాయొచ్చు, లేదు అనేక మందికి ఊపిరి జలుపుకోవడానికి ఉద్దీపన చేసేటందుకు కూడా రాయొచ్చు. అలా నేను తెలంగాణలో అంటే పెద్దగా కథ కోసం ఎక్కువ తెలియదు, అప్పుడప్పుడు చెవు పెట్టి వింటుంటాను మంచి కథ ఉన్నప్పుడు. నేను తెలంగాణలో నన్ను కదిపి కుదిపిన కథలలో 2. ఒకటి దొరుంచుకున్న దేవక్క, కేవీ నరేందర్, జగిత్యాల. ఒకటి జిగిరి, గుడ్డేలు ఘాటది. ఈ కథలు చాలా కదిపి కుదిపినాయి. అంటే ఈ రెండుట్లల్లో అనేక మంది జీవితాలు దాగబడి ఉన్నాయి. ఈ కథలు, ఈ గుడ్డేలు వెంబడి, ఆ పకీరే వెంబడి ఊరే నడుస్తుంటుంది ఒక రోజంతా. ఈ దొరించుకున్న దేవక్క చూసినప్పుడు మనకు ఆకాశమెత్తు కీర్తించాలనుకున్న నక్సలిజం తెలియకుండా కనబడుతుంది, కంచెగడుతుంది వీళ్ళకు. అలాంటి కథలు
నేను ఒక కథ చెప్తాను, ఉత్తరాంధ్ర నుంచి ఇప్పుడు చెప్పాలి. కన్యాశుల్కము 100 సంవత్సరాల కన్యాశుల్కానికి 100 పుస్తకాలు కూడా వచ్చేసారు అనుకుంటా మనోళ్ళు. పోటీబడి కమ్యూనిస్టులు మోసారు దాన్ని. ఒక్క ప్రశ్న ఉన్నది ఆ కథ మీద నాకు. ఒక జారస్త్రీ జాతికి ఆదర్శమా? ఒక నిత్యము లేచి నుంచి సత్యదాకా అబద్ధాలాడిన వాడు కథానాయకుడా? నిన్న పుష్పకు అవార్డిస్తే పేరెత్తి వెక్కిరించిన కొడుకులకు ఈ 2 అబద్ధాల కోరులను ఒక ఆమె తన జీవనాన్ని రోడ్డు మీద గడుపుకుంటున్నది. నేను ఆమెను తప్పు పట్టను. ఆ కథానాయిక మా అమ్మతోటే సమానం, ఎక్కడ తప్పు లేదు. కానీ ఏమి ఆదర్శం చెప్తున్నారు ఆ కథతోటి ప్రపంచానికి? అబద్ధాల కోరును ప్రపంచానికి నేర్పుతున్నారా? లేకపోతే ఆమెనే కథానాయకి అని చెప్తున్నాడు కదా, అట్లా కాదు. అదే ఉత్తరాంధ్ర నుంచి ఒక కథ చెప్తా మీకు. రాజుగాడు రాజయ్యిండు. ఓ కథ చదవండి ఎప్పుడన్నా మీరు, కథలు రాసేటోళ్ళు. రాజుగాడు రాజయ్యిండు. అది తెలియకుండా మూవీ కూడా వస్తుంది అనుకుంటాను. ఇప్పుడు ఒక నిత్యము ఊరికి సౌరం చేసిన మంగళైన సైకిల్ పట్టుకొని ఊరూరు తిరుగుతూ ఇండ్లిళ్ళు తిరుగుతూ అలాంటి వాడు రాజు ఎలా అయిండు అన్నదే కథా ఇతివృత్తం. దీర్ఘాసి విజయభాస్కరు ఆ కథను ఆయన ఎన్ని ఆధునిక నాటకాలు రాశాడో, ఎన్ని కథలు రాసిండో. ఆయనను చూసి 30 ఏళ్ళు వేదాంతాన్ని చదువుకొని 3 సంవత్సరాలు కరోనాల 12 ఉపనిషత్తులను వచన కవిత్వంలోకి ఒడబోసుకున్నప్పుడు ఎక్కడనో ఆయన కూడా కథలు రాస్తానే. సిర్రంశెట్టి కాంతారావు మా భద్రాచలం అన్న, అరే అందే నువ్వు ఒక్కసారికి చూస్తావా ఈ కథను, ఆయన ఏదో రాస్తున్నాడు, నీకేదో అలవాటు ఉంది కదా ఈ పురాణ ఇతిహాసాల మీద, కొద్దిగా నువ్వు చూస్తావంటే సారుకు తెలుసు నా ఎకానమీ ఎట్లుంటుంది అనేది. నేను ఈ మధ్యన వాక్కులమ్మ, ఇప్పుడు అన్న ఒక్క మాట అన్నాడు, ఇప్పుడు బిడ్డలు కూడా తండ్రులకు పాఠం అవుతారని. నా కూతురు పాఠమై నాన్న నేను సివిల్ చదువుకుంటా అంటే భారతదేశంలో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్లో చదివిపించాను. కానీ చదువుకున్నది కానీ పరీక్ష రాయది. ఎందుకు అంటే నేను సివిల్ చదువుకోవాలనుకుంటున్నా నాన్న, నేను ఉద్యోగం చేస్తేందుకు చదువుకోలేదు అని 10 ఏళ్ళు సివిల్ చదివి పారేసింది. ఆదిశంకరుడి సౌందర్య లహరి ఎందుకో నా మెదడుకు దాకితే ఆ 100 శ్లోకాల మీద మొట్టమొదటిసారి వాక్కులమ్మ ప్రచురణగా ఆ పుస్తకాన్ని నచ్చేశాను. ఇప్పుడు 5వ పుస్తకము ఆవిష్కరించబోతుంది. 2వ పుస్తకం మీ రాజ్యాన్ని ప్రశ్నించడమే కాదు, కపాలం బగులగొట్టి ఇంటికి దోలిన కాలజ్ఞానము చెప్పిన నిప్పులవాగు కూడా అందులో నుంచి వచ్చిందే. ఈ 100 ఏళ్ళ తెలంగాణ ఇతివృత్తాన్ని అంతా ఒకసారి రాసిపోసి మీరు అనుమతిస్తే వాక్కులమ్మ కదిపి కథలుంటే నేను కూడా వాక్కులమ్మ ప్రచురణ పేరు మీద వేస్తాను, ములుకర్నూరు నుంచి. అట్లా కూడా చేద్దామని. అక్షరము ఏది పట్టుకున్నా మనిషి ఓడిపోతాడేమో, కానీ అక్షరాన్ని ఇరుముడి కట్టుకున్నవాడు ఓడిపోయినట్టు, అన్నము దొరకనట్టు మాత్రం ఎవరు ఉండరు. దానికి ఎవరో కాదు, సాక్ష్యం నేనే. మా ముత్తాత కాళిదాస్ అక్షరాన్ని పట్టుకున్నందుకే కదా ఈ గౌరవం. కాబట్టి ఈ కథలకు, కథానికలకు, నవలలకు, కవిత్వానికి, పాటకు, మాటకు పదును పెట్టిన ఈ మట్టికి గుండె నిండుగా శరణాగతులు చెప్తున్నాను. ఎప్పుడో చెప్పిన మీకు వినబడలేదా? పాట ప్రపంచాన్ని తలదిప్పి చూసే పాటను 1000 ఏళ్ళ కవిత్వం అని కొడుకుల ముందట పాట పడాలా? ప్రపంచ పటం మీద ప్రాథమిక కవిత్వం కదా అది. పనికి మానవుల ముందట బర్త్డేలకు, జన్మదినాలకు రాసే పాట కాడ పాట పడాలా? ఏం లేదు. పాటను ఎట్లా చేసిండ్రంటే యాచక అంటే బుచ్చమడుక్కుని తల్లిగా మార్చేసిండ్రు ఆ పాటను. పాట అంటే అది కాదు, పెట్టని కోట. పాట అంటే అది కాదు, జీవన బాట. పాట అంటే మీరు మీ అనుభూతుల కోసం విని వదిలేసేది కాదు. నేను రాసినటువంటి ఆమె గెలిచింది కథకు బహుమతి రావడం నిజంగా చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇది వరుసగా 5 సంవత్సరాలు. నేను మొట్టమొదటి సంవత్సరం నేను పాల్గొనలేదు, తెలియదు నాకు. 2వ సంవత్సరం నుంచి రాస్తుంటే ప్రతి సంవత్సరం రావడం అనేది 5 ఏళ్ళుగా
ఈ కథకు నేను పురస్కారాన్ని పొందడం ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ నుంచి, ఆర్గనైజేషన్ నుంచి చాలా సంతోషం అనిపించింది. మిత్రులారా, ఈ కథ నేపథ్యం ఏంటంటే, దాదాపుగా నేను 25 కథలు రాస్తే ఇప్పటికి దాదాపు 11 కథలకు వచ్చాయి ప్రైజులు. నా కథలన్నీ కూడా నా జీవితంలో చుట్టూ ఉన్నటువంటి నా అనుభవాల్లోంచి వచ్చినాయి. ప్రతి కథ కూడాను 25 కథల్లో ఈ కథ కూడాను మా ఇంట్లో నలుగురు వైద్యులు ఉంటారు, డాక్టర్స్. ఆ డాక్టర్స్ ఆ జీవన స్థితిగతులు చూసినప్పుడు డాక్టర్స్ అయినా ఇంకెవరైనా ఇవాళ సమాజంలో స్త్రీ పురుష సంబంధాల్లో నా కథల్లో ఎక్కువ మట్టుకు ఈ కోణం ఎక్కువ ఉంటుంది. అది మనకు కనిపించని చాప కింద నీరులాగా ఒక వివక్ష అనేది ఎట్లా కొనసాగుతుంది అనేది చూసినప్పుడు అది కాలం మారుతుంది కానీ రూపం మారుతుంది కానీ ఆ వివక్ష పోవట్లేదు. వివక్ష యొక్క రూపం మారుతుంది కానీ ఆ వివక్ష ఇంకా అట్లాగే కొనసాగుతూ ఉంది. ఇద్దరు డాక్టర్లు అయినప్పుడు భార్యాభర్తలు వాళ్ళ ప్రొఫెషన్లో ఒక వ్యక్తి అంటే భర్త పీజీ అయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ చేయడానికి ఆయనకి ఏ అవరోధాలు ఉండవు, కానీ భార్యకు మాత్రం అనేక అవరోధాలు ఉంటాయి. ఆ సంఘర్షణలోంచి నా కథ వచ్చింది. నన్ను పాట పాడమన్నారు. ఈ పాటకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. నాకు మనసులో ఈ పాట పుట్టడానికి కారణం తమ్ముడు గోవర్ధన్. నిజానికి ఆయనకే తెలియదు. ఆయన ఏమన్నాడంటే, అన్న నేను ఈ మొత్తం దీని మీద ఒక కవిత రాద్దాం అనుకుంటున్నా అన్నాడు. అరే మంచి ఆలోచన తమ్మి, నువ్వు కవిత రాస్తే మరి పాట ఎందుకు రాయద్దు, పాటగానే కదా అని ఈ కథల నేపథ్యంలో ముల్కనూరు సాహితీ పీఠం, నమస్తే తెలంగాణ, ఈ కథ మొత్తం ఈ ప్రపంచాన్ని నేపథ్యంగా చేసుకోవడం అని రాసినటువంటి పాట ఇది. తెలుగు కథకు పట్టాభిషేకం చేస్తున్న ఋషి వేముల శ్రీనివాసులు గారి కృషికి అభినందన చందనాలతో ఈ గీతం అంకితం. ఉత్సవం ఇది కథోత్సవం, ఉత్సవం ఇది కథోత్సవం, వేముల శ్రీనివాసులు జరిపే మహోత్సవం, కనివిని ఎరుగని రీతిన కథకు జరుగుతున్న పట్టాభిషేకం. ఉత్సవం ఇది కథోత్సవం, వేముల శ్రీనివాసులు జరిపే మహోత్సవం, కనివిని ఎరుగని రీతిన కథకు జరుగుతున్న పట్టాభిషేకం. ముల్కనూరు సాహితీ పీఠం ముందు తరాలకు వెలుగులు పంచి, నమస్తే తెలంగాణ మన కథనాలకు జీవం పోసి, జాతి జనుల జీవన చిత్రాలను నీతి గాథలుగా అందించి, తరతరాల మన తెలుగు జాతికి తరగని సంపద పంచేటి ఉత్సవం ఇది కథోత్సవం, వేముల శ్రీనివాసులు జరిపే మహోత్సవం, ఉత్సవం ఇది కథోత్సవం. కథకుల ప్రతిభను చాటి చెప్పేటి కథా కేళి ఈ సంబురం, ఏటేటా పోటీ పడుతున్న సాహితీ సమరాంగణం, పురస్కారాల పులకింతల్లో పురివిప్పి ఆడు సృజన మయూరాలు, గురి తప్పిన గజరాతగాళ్ళు, గురి తప్పిన గజరాతగాళ్ళు, మరో ఏటికై ఎదురు చూపులు. ఉత్సవం ఇది కథోత్సవం, ఉత్సవం ఇది కథోత్సవం, రచయితలంతా ఒక కుటుంబమై రాశిబోసేటి వాసి ముచ్చట్లు, వేముల వారి సమన్వయంతో సాగుతున్న మేధో మదనాలు, కథ చివరికి ఏ కంచికి చేరిన మనమంతా ఈ ఇంటిలోనే కళాన్ని కవ్వం చేసి, మన కళాన్ని కవ్వం చేసి కథా సాగరం మదిద్దాం, కథా సాగరం మదిద్దాం. ఉత్సవం ఇది కథోత్సవం, ఉత్సవం ఇది కథోత్సవం, వేముల శ్రీనివాసులు జరిపే మహోత్సవం, కనివిని ఎరుగని రీతిన కథకు జరుగుతున్న పట్టాభిషేకం, కనివిని ఎరుగని రీతిన కథకు జరుగుతున్న పట్టాభిషేకం.